వెరీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు వీకెండ్ కామెంట్స్ విత్ బండారు రామ్మోహన్ రావు గారు. ఇక ఈరోజు టాపిక్లోకి వెళ్లే ముందుగా గెస్ట్ని ఇన్వైట్ చేసుకుందాం. ఈరోజు టాపిక్కి సంబంధించి బండారు రామ్మోహన్ గారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్, అలాగే రాజకీయ విశ్లేషకులు. బండారు రామ్మోహన్ గారు మనకు లైవ్లో అందుబాటులో ఉన్నారు. బండారు రామ్మోహన్ రావు గారు, గుడ్ మార్నింగ్ అండి. వెల్కమ్ టు వీకెండ్ కామెంట్స్. మీ ఆడియో మ్యూట్లో ఉంది సార్, ఒకసారి అన్మ్యూట్ చేసుకుంటారా? గుడ్ మార్నింగ్ కామెడీ గారు, శుభోదయం. బిఆర్కి న్యూస్ ప్రేక్షకులకు మీకు నమస్కారం. చెప్పండి. ఎస్, గుడ్ మార్నింగ్ సార్. ఇక ముందుగా మనం వీకెండ్ కామెంట్స్ అంటే వారాంతంలో వచ్చిన మెయిన్ టాపిక్స్కి సంబంధించి డిస్కస్ చేసే ముందు ఈరోజు పేపర్ని ఒకసారి చూద్దాం. ఏపీకి సంబంధించి అలాగే తెలంగాణకు సంబంధించి. ముందుగా ఏపీకి సంబంధించిన వార్తా కథనాంశం కనుక ఒకసారి చూసినట్లయితే ఇంకా అందరికీ తెలిసిన విషయమే, వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి అయితే అరెస్ట్ అయ్యారు. మద్యం కుంభకోణం కేసులో అదుపులోకి తీసుకుంది సిట్. అలాగే ఇక బిగ్ బాస్ తరపున దోపిడీకి కుట్ర, అమల్లో ప్రధాన పాత్ర, ముడుపుల్లో వసూల నెట్వర్క్ రూపొందించింది ఆయనే అంటూ కూడా ఒక వార్తా కథనాంశం కూడా చూసుకోవచ్చు. తర్వాత ఎవరుండబోతున్నారు అరెస్టులో, బిగ్ బాసే ఉండబోతున్నారా అంటూ కూడా ఒక వాదన అయితే గత కొంతకాలంగా వినిపిస్తూ ఉంది. మిథున్ రెడ్డి అరెస్ట్ కంటే ముందు కూడా ఇక ఛార్జ్ షీట్లో జగన్ పేరు కూడా పలుమార్లు ప్రస్తావించారు, పలుమార్లు కూడా ప్రస్తావిస్తూ ఉన్నారు. మద్యం కుంభకోణం కేసులో పలుచోట్ల ప్రస్తావించిన సిట్ అంటూ కూడా ఇవ్వడం జరిగింది. ఏ విధంగా చూసుకోవాలంటారు రామ్మోహన్ రావు గారు? బ్రహ్మణి గారు, మీకు అట్లాగే బిఆర్కి న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం. అరెస్టులతో మొదలైంది మన పర్వాన్ని వీకెండ్ కామెంట్ లో మొదటి వక్త. ఒక రకం చూసుకుంటే మిథున్ రెడ్డి గారు A4 గా ఉన్నారు ఆల్రెడీ. ఆయన వెంకట మన పురాణ కథలో చూసుకుంటే మార్కండేయుడు కదా శివలింగాన్ని గౌరవించుకున్నట్లు దాన్ని మొట్టమొదటి హైకోర్టును ఆశ్రయించారు. నాకు సంబంధం లేదు, ఇందులో కేసులు ఎక్కించారని చెప్పి. అప్పుడు హైకోర్టు రిలీఫ్ ఇవ్వలేదు. దాంతో సుప్రీంకోర్టుకు వెళ్ళారు 3 రోజుల క్రితం. సుప్రీంకోర్టులో కూడా ఛార్జ్ షీట్ అరెస్ట్ చేయకుండా ఛార్జ్ షీట్ ఎట్లా వేస్తారు ఈ మనిషి మీద అని చెప్పి కొంచెం తీవ్రంగా పోలీసును కూడా మందలించింది, ప్రాసిక్యూషన్ కూడా మందలించింది. దాంతో అక్కడ కూడా రిలీఫ్ లభించలేదు. మిథున్ రెడ్డి గారు అరెస్ట్ తప్పదే అనుకున్నాం. మొదటిసారి పిలిచి పంపించారు, రెండోసారి నిన్న పిలిచిన తర్వాత వెంటనే అరెస్ట్ చూపించారు. ఆయన రాత్రి అరెస్ట్ చేశారు. ఇప్పుడు పోలీసులు అదుపులో ఉన్నారు. ఇప్పుడు రిమాండ్ ఇవాళ కోర్టు రిమాండ్ చేస్తారు. తర్వాత పరిణామాలు జరుగుతాయి. దీన్ని బట్టి మనకు అర్థమవుతుందంటే లిక్కర్ కుంభకోణంలో మెల్లగా తీగలాగితే డొంకంతా కదులుతుంది. సరే, కక్ష సాధింప మంచా చేద్దాం కాదు, అందులో దాల్మే కుచ్ కాలా హారినట్టు కొంత అక్కడ ఏదో జరిగింది. అంటే డిజిటల్ పేమెంట్ల బదులు గవర్నమెంట్ షాపుల్లో, గవర్నమెంట్ లిక్కర్ షాప్ లో కూడా అవన్నీ ఉన్నాయి. గవర్నమెంట్ లిక్కర్ షాప్ లో డిజిటల్ పేమెంట్స్ బదులు డైరెక్ట్ గా నగదు తీసుకున్నారని, ఆ నగదులో వీళ్ళకి వాటాలు పోయినాయి అని చెప్పి ఒక ఆరోపణ. మీరు అన్నట్టు బిగ్ బాస్ దాకా పోతుందా? బిగ్ బాస్ అంటే ఎవరు చెప్తుంటూ అది జగన్మోహన్ రెడ్డి అని ఆయన మాట చెప్తున్నారు. ఇక్కడ గతంలో విజయసాయి రెడ్డి గారు ఏదైతే పార్టీ నుంచి విడిపోయి నేను పార్టీకి రాజీనామా చేస్తున్నాను అన్నప్పుడు ఒక సంచలన విషయాలు బయటపెడతా అన్నాడు. ఆ విషయాల్లో భాగంగానే ఆయన మళ్ళా ఇంకొక ప్రెస్ మీట్ పెట్టి ఆయన A1 అయితే జగన్మోహన్ రెడ్డి చాలా కేసుల్లో, A2 ఏమో విజయసాయి రెడ్డి గారు ఉండేవారు చాలా ఈడీ కేసుల్లో. కనుక ఆయన బయటపెట్టిన నిజాలు ఏంటంటే లిక్కర్ పాలసీ నిర్ణయించే ముందు ఒక 4 ఉండేవాళ్ళం, ఆ 4 అనే పేరుంది. కానీ 3 నెలల తర్వాత నేను అందులో నుంచి బయటకు వచ్చేసానంటే నన్ను అందులో పిలువకుంటే నిర్ణయాలు వాళ్ళు తీసేసుకున్నారు. దాంతో నేను సంబంధం లేదు. మొదటి 3 నెలలు మాత్రం నేను లిక్కర్ పాలసీలో మంచి ఏది చెట్టు ఏది చర్చించాను. అది మన సజ్జల రామకృష్ణ గారు కొడుకు శ్రీధర్, అట్లాగే కేసీ రాజు, అట్లాగే జగన్మోహన్ రెడ్డి గారు, నేను 4 ఉండేవాళ్ళని క్లియర్ చెప్పింది ఆయన. ఆ తర్వాత ఆయనను సిట్టు గాని ఇతర వాళ్ళ విచారణకి ఇచ్చినప్పుడు కూడా కొన్ని నిజాలు వెల్లడించి వచ్చినా నాకు ఉన్న విషయం తెలిసిన విషయం చెప్పిన దాన్ని బట్టే వరుసగా తీగలా గారు కనుక డొంకంగా అవుతుంది. ఆయన కాకుండా సాయిరెడ్డి గారు కాకుండా కూడా ఇతరత్ర సమాచారం ఉన్న దాని మీద కూడా వాళ్ళు విచారణ చేసినట్టున్నారు. A4 గా ఇప్పుడు మిథున్ రెడ్డి అరెస్ట్ అయ్యారు. తర్వాత వంతు బిగ్ బాస్ జగన్మోహన్ రెడ్డిదేనా అనే ఒక మాట వస్తుంది. చూద్దాం ఏం జరుగుతుందో. ఈలోపు మాత్రం వైసీపీ నాయకులు చాలా కష్టాల్లో ఉన్నారు, మనకు అర్థమవుతుంది. ముఖ్యంగా మహిళా నాయకురాలు, ఉదాహరణకు విడుదల రజని, అట్లాగే ఆమెను కూడా మరి వేరే కేసులు, ఈ కేసులో కాదు విచారణ పిలుస్తున్నట్టున్నారు. దానిలో అరెస్ట్ అవుతారా అనే మాట వస్తున్నది. అట్లాగే రోజా ప్రముఖ సినీ నటి, అట్లాగే మాజీ మంత్రి రోజా కూడా, విడుదల రజని మాజీ మంత్రి, రోజా కూడా మాజీ మంత్రి. అట్లా వాళ్ళనిద్దరిని కూడా వేరే కేసులు ఎక్కిస్తున్నారు అంటున్నారు, వేరే కేసులు అరెస్ట్ చేస్తారన్న మాట వస్తుంది. ఇప్పటికే పేర్ని నాని, మనకు కొడాలి నాని అయితే అరెస్ట్ అయ్యి అంటున్నారు. కనుక పోయిన నాని, అట్లానే మిగతా ఎవరైతే వైసీపీ నాయకులు ఉన్నారో వాళ్ళు కూడా మాట్లాడుతున్నారు, వాళ్ళు కూడా అరెస్ట్ చేస్తారు ఏదో రకంగానే మాట వస్తుంది. అట్లాగే అంబటి రాంబాబు కూడా. ఇవన్నీ వీళ్ళందరి వంతు ఉన్న తర్వాత వేరే కేసులు అనే మాట వస్తుంది.
ఏదైనా సరే ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు పెట్టే ఏది పడితే అది మాట్లాడిన వీళ్ళు, ఆ తర్వాత ప్రభుత్వం పోగానే బీదవాళ్ళైనట్టు బీదార్పులు వస్తున్న ఈ నాయకత్వాన్ని చూస్తుంటే మనకు అర్థం అవుతుంది. అంటే మేము 2029లో వచ్చిన తర్వాత ఇంత కింద దించుకుంటా మీ బ్లూ బుక్ రాజ్యాంగం లేకుంటే రెడ్ బుక్ రాజ్యాంగం ఇవన్నీ కూడా మా సంగతి చూస్తామని చెప్పి ఇప్పుడే హెచ్చరిస్తున్నారు. ఒక రకంగా చెప్పాలంటే అధికారులను బ్లాక్ మెయిల్ చేయడం ఇదంతా కూడా మంచి చెడ్డు. మీరు అధికారంలో ఉన్నప్పుడు మంచిగా ప్రవర్తించుంటే సమస్య రాదు కదా. అప్పుడు తెలుగుదేశం అని ఇప్పుడు కాంగ్రెస్ ఇప్పుడు వైసీపీ అయినా సరే. కనుక వీళ్ళంతా ఇంతసేపు 2029 అధికారం కోసం మాట్లాడుతున్నారు తప్ప అసలు ఏం జరగాలి, ఇప్పుడు జరగాల్సింది ఏంటి అనేది కొంచెం కష్టంగా అనిపిస్తుంది నాకైతే. కనుక చూద్దాం ఏం జరుగుతుందో. అరెస్ట్ల పర్వం అయితే మొదలైంది, మెల్లమెల్లగా బిగ్ బాస్ దాకా పోతుందేమో అని అంటున్నాను. ఎస్ రామమోహన్ రావు గారు, ఇక అలాగే ఒక వైసీపీ వర్షన్ అయితే ఇందుకు భిన్నంగా ఉంటుంది. రాజకీయ కక్షతోనే గతం అంటే ఇంతవరకు జరిగిన అరెస్టులకు సంబంధించి ఇక మీదట జరుగుతున్న అరెస్టులకు సంబంధించి కూడా వారి వర్షన్ పూర్తిగా డిఫరెంట్ గా ఉంది. రాజకీయ కక్షతోనే ఎస్ మీరు చెప్పినట్లు రెడ్ బుక్ రాజ్యాంగం అయితే అమలవుతోంది అంటూ కూడా వారి వర్షన్ ఈ విధంగా ఉంది. ఏ విధంగా చూసుకోవాలి? అదే కదా మనం ఇంతకుముందు చెప్పినట్టే, మనకు రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తున్నారు, మా అందరినీ జైల్లో వేస్తారు, మేము రెడీగా ఉన్నాం దానికి అని అంబటి రాంబాబు సవాల్ ప్రతి సవాల్ విసిరారు కూడా. మమ్మల్ని కూడా అర్థం చేసుకోండి పేరు నాని ఇటు అంబటి రాంబాబు కూడా సవాల్ విసురుతున్నారు. ఇప్పుడు సవాళ్ళు ప్రతి సవాళ్ళ మధ్యన నిజమేమిటో ప్రజలకు తెలవాలి కదా. ఇక్కడ కుమ్ముకోవడం కానీ ఇతరత్ర ఏదైనా సరే అదుపు లేకుండా అడ్డగోలుగా మాట్లాడుకుంటున్నారు. ఇది సరైనది కాదంటున్నారు. ఆరే ఓరే అని మాట్లాడుకోవడం ఇది సరైనది కాదు. చూద్దాం. అంటే మొత్తం మీద నిప్పులేని పొగరాదు కదా. డిజిటల్ పేమెంట్స్ బదులు మద్యం షాపుల్లో, ప్రభుత్వ మద్యం షాపుల్లో ఎందుకు నగదును అనుమతించాలి? ఏదో ఒకరో ఇద్దరు లేదంటే వేరు. ఇవాళ చిన్న చిన్న వ్యాపారస్తులు కూడా మామూలుగా స్ట్రీట్ వెండర్స్ కూడా కూరగాయల వ్యాపారం నుంచి పొందుకొని చెప్పులు కుట్టే వాళ్ళు కూడా ఈ మాట అంటున్నారు. 20, 50, 100 రూపాయలు ఇస్తాం కదా చెప్పులు కుట్టే వాళ్ళు కూడా అక్కడ కూడా మనం డిజిటల్ పేమెంట్ కు ఫోన్ పే మన స్క్రీన్ పెట్టుకుంటున్నారే, అటువంటి అప్పుడు ఇక్కడ ఎందుకు జరగలేదు అని మాట వస్తుంది. సరే ఇప్పుడు ఎంక్వైరీ తేవాల్సింది ఇంకోటి, తెలుగుదేశం వాళ్ళకి కూడా అంటే ప్రభుత్వానికి కూడా చెప్తున్నారు సూచన. గతంలో డిజిటల్ పేమెంట్ల వల్ల అక్కడ తక్కువ అమ్మకాలు చూపించారు, ఇప్పుడు ఎక్కువ అమ్మకాలు జరుగుతున్నాయి అంటందుకు ఇప్పుడు ప్రభుత్వ షాపులు కావు కదా, ప్రైవేట్ షాపులు కదా, ఇంకెక్కువ అమ్ముకోవాలి కదా. అటువంటి అప్పటికంటే అమ్మకాలు పెరిగినాయా దాన్ని చూస్తే మనకు అర్థమవుతుంది. అప్పుడేమో అమ్మకాలు తక్కువ చూపించి డిజిటల్ పేమెంట్ తక్కువ చూపించి నగదు పేమెంట్ ను నొక్కేశారని ఆరోపణ కదా. ఇప్పుడు అదే షాపులో ఆ పక్కనే అంటే ఇప్పుడు అదే ఏరియాలో ఒక షాప్ ఉంటది కదా, అప్పటి షాప్ కి ఇప్పటి షాప్ కు అక్కడ ఏరియాలో ఉన్న అమ్మకాల సంగతి తెలిస్తే అసలు కుంభకోణం జరిగిందా లేదా కూడా తెలుస్తుందని నేను. ఎస్ రామమోహన్ రావు గారు, ఇంకా అలాగే మరో వార్తా కథనాంశం కనుక చూసుకున్నట్లయితే తెలంగాణకు సంబంధించిన వార్తా కథనాంశం చూసుకుందాం. తెలంగాణలో బలహీన వర్గాల సంక్షేమానికి కుల సర్వే అంటూ కూడా రేవంత్ రెడ్డి మాట్లాడడం చూసుకోవచ్చు. అది డేటా మాత్రమే కాదు, తెలంగాణకు మెగా హెల్త్ చెకప్, అర్హులందరికీ ప్రభుత్వ పథకాలు, నిపుణుల కమిటీ నివేదికపై మంత్రిమండలిలో చర్చిస్తాం అంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడించారు. సీఎంకు సర్వే నివేదిక అందించిన స్వతంత్ర నిపుణుల కమిటీ రాష్ట్రంలో చేపట్టిన సామాజిక, ఆర్థిక, రాజకీయ కుల సర్వే కేవలం డేటా కాదని, తెలంగాణకు నిర్వహించిన మెగా హెల్త్ చెకప్ అని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఏ విధంగా చూసుకోవాలి? మీ విశ్లేషణ ఏంటి రామమోహన్ రావు గారు? మంచిదే సర్వే చేయడం మంచిది కాదని మనం, కానీ సర్వే ఎంతవరకు జరిగింది అని సమస్య కదా. మనం వీళ్ళు చేసిన సర్వే ఏదైతుందో వాళ్ళు ఏమన్నారు, కేవలం 96% పెంచేసాను, మిగతా 3% అంటారు. మీరు హైదరాబాద్ నగరం తీసుకోండి, ఏ ఇంటికి పోండి 10 ఇళ్లలో ఒక్క ఇంటికి కూడా పోలేదని మనకు అర్థమవుతుంది. పోనీ ఒక్క ఇంటికి కాదు, ఈ 2 ఇళ్ళు 3 ఇళ్ళు అంటే మిగతా 7 మిగిలిపోయినట్టే కదా. అంటే మహానగరంలోనే 34% పూర్తి కాకపోతే మరి నా పట్టణాల్లో కొంచెం ఎక్కువ కావచ్చు, ఎందుకంటే 30, 40, 50% కావచ్చు. గ్రామాల్లో కొంచెం ఎక్కువ అవుతుంది, ఎందుకంటే మానవ సంబంధాలు బాగా ఉంటాయి కనుక. పక్క రామ్మోహన్ రావు గారు ఏం చేస్తారు, ఉన్నారా లేరా, అసలు వాళ్ళు ఇంట్లో ఉంటున్నారా లేరా అంటే ఎవరైనా చెప్తారు. అదే హైదరాబాద్ లో పక్కింటి వాడికి కూడా మనకి తెలియదు. కనుక ఈ సర్వేలో లోపాలు ఉన్నాయి అని ప్రభుత్వం చెప్తుంది. వాళ్ళే తప్పు లెక్కలు అంటున్నాయి, తక్కువ లెక్కలు చేసినామంటున్నారు. అట్లాగే గతంలో 2011లో భారత ప్రభుత్వం చేసిన జనాభా లెక్కలలో కులగణన తీసుకుంటే కూడా 1.5% తేడా ఉంది అంటేనే దాన్ని బయట పెట్టేవాళ్ళు అప్పుడు. కనుక ఇప్పుడు దానికి సరే వేరే కుట్ర ఉంది, ఎందుకంటే 1.5% పెద్దగా తేడా సమస్య కాదు, బయట పెట్టాల్సి ఉంది కులగణన. అప్పుడే 2011 జనాభా లెక్కలు చేసినప్పుడే కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, అప్పుడు మన్మోహన్ సింగ్ గవర్నమెంట్ ఉంది. కానీ ఏదైతే రాష్ట్రాల వారి కుల సర్వేలు అనేది బీహార్ నుంచి మొదలైంది. అవి చెల్లవు మొదలు వారికి హైకోర్టు కానీ సుప్రీంకోర్టు కానీ మొత్తుకుంటుంది. మీరు కుల సర్వే చేసినా ఏది చేసినా జనాభా లెక్కలలో కలిపి కేంద్ర ప్రభుత్వం చేసేది అసలైన సర్వే. మీరు చేసుకోవడం తప్పులేదు, చేసుకోవచ్చు. 2008లో తీర్పు కూడా ఉంది, సుప్రీంకోర్టు ఇచ్చింది, మీరు చేసుకోవచ్చు. కానీ ఇది మనకు ఏదైతే కేంద్ర ప్రణాళికలకు పనికి రాదు. మీరేమైనా రాష్ట్రంలో ప్రణాళిక చేసుకుని పనికి వస్తారు, అందుకని ఆహ్వానించదగ్గదాన్ని.
కానీ తప్పుల తడకప్పుడు సర్వే చేసి దీనివల్ల ఆర్థిక సామాజిక సర్వే చేసేసినాం, కుల సర్వే చేసేసినాం, ఇదే ఫైనల్ అంటే మాత్రం చెల్లదు, కనుక చెల్లదు. ఆ రాష్ట్రానికి జనాభా లెక్కలు చేసే అధికారం లేదు, ఈ కుల సర్వే చేసే అధికారం అంతకంటే లేదు. ఓకే. కనుక వీళ్ళు చేసుకునే సర్వే అంతా ఇంటికి పనికి వస్తుంది, ఇంటి పరిమితి అంటే రాష్ట్రాలకు పనికి వస్తుంది, మంచిదే. ఇప్పుడు ఆర్థిక సామాజిక సర్వే చేస్తే వాళ్ళకి స్థితిగతులు తెలుస్తాయి. ఇంకా 80 ఏళ్ళ స్వాతంత్రంలో కూడా మనం ఇంకా ఎక్కడున్నామని తెలుసుకోవడం మంచిదే. అద్దంలో మనం ముఖం చూసుకోవడానికి చూడండి మన ముఖం వికారం కనపడతా బాగా కనపడతా వాళ్ళకి తెలుస్తుంది. ఓకే. అలాగే రామ్మోహన్ రావు గారు, ఇక మరో వార్త కథనాంశం కనుక చూసుకున్నట్లయితే ఈటెలకు సంబంధించిన వ్యాఖ్యలు చూసుకోవచ్చు. మౌనంగా ఉన్నానని బలహీనుడుగా భావించొద్దు. హుజురాబాద్ నియోజకవర్గంలో అన్ని స్థానాల్లో మా వల్లే పోటీ చేస్తారు. సామాజిక మాధ్యాల్లో తప్పుడు ప్రచారాలు చేస్తే ఊరుకోను అంటూ ఎంపీ ఈటెల రాజేందర్ ఘాటు వ్యాఖ్యలు చేశారు ఇన్ని రోజుల తర్వాత. మరి ఏ విధంగా చూసుకోవాలంటారు వారి వ్యాఖ్యల్ని? అంటే ఈటల లాంటి వ్యాఖ్యలుగా నేను చూస్తున్నాను. ఎందుకంటే ఈటల చాలా వరకు సమయం పాటిస్తారు. కొంచెం డిప్లొమాట్, కొంచెం బాగా రాజకీయవేత్తగా రఫ్ గా మాట్లాడడానికి ఒకటి ఉంది. ఆవేశం వస్తే ఎందుకని తెగిస్తారు దేని, కానీ సోషల్ మీడియా ఈటల నాటి మాటలు ఆయన బాధించినేమో. ముఖ్యంగా బయట శత్రువుతో పోరాడతాను నేను, కానీ ఇంటి దొంగతో ఏం చేస్తాను, ఇంటి శత్రువుతో ఏం చేస్తానని మాట్లాడారు. కానీ ఆయన వ్యాఖ్యలు మొత్తం కేవలం బండి సంజయ్ని ఉద్దేశించి అన్నది నేను అనుకుంటున్నాను. ఎందుకంటే వాళ్ళ బండి సంజయ్కి ఈటల రాజేందర్ పడతలేదు పార్టీలో. బీజేపీ పార్టీ చాలా క్రమశిక్షణ గల పార్టీ, అట్లాగే వాళ్ళకు కొన్ని నిబంధనలు ఉంటాయి, బయటపడరు ఎప్పుడు కూడా. కానీ అది పాత సంగతి. కానీ వాళ్ళ బీజేపీ పార్టీలోకి వేరే జీవన స్రవంతులు వేరే పార్టీ నుంచి వచ్చిన వాళ్ళు చేరిన తర్వాత ఇది కూడా కలుషితం అయిపోయింది. అంతేందుకు గతంలో కూడా విభేదాలు లేవని కాదు, బీజేపీలో కేంద్ర స్థాయి నుంచి మొదలు పెడితే రాష్ట్ర స్థాయి వరకు గతంలో విభేదాలు ఉన్నాయి. ఉదాహరణకు మనకు బీజేపీలో ఉంటుంది జాతీయ స్థాయిలో సుబ్రహ్మణ్య స్వామి గారు ఇప్పటికెప్పుడు అప్పుడు వాజ్పేయి ఉన్నప్పుడు, అద్వానీ ఉన్నప్పుడు, ఇప్పుడున్న సుబ్రహ్మణ్య స్వామి గారు బీజేపీ వ్యతిరేకంగా మాట్లాడకుండా ఉండేది, చాలాసార్లు మాట్లాడారు. ఉమాభారతి, వసుంధరా సింధే వాళ్ళు రాసింది వీళ్ళందరూ మాట్లాడారు. కానీ ఇక్కడికి వచ్చేవారికల్లా ఈ మధ్యన ఇప్పుడు 3 రకాల బీజేపీలు 3 రకాల వాళ్ళు ఉన్నారు. మొదటి నుంచి కట్టర్ బీజేపీ హిందుత్వవాదులు కొందరున్నారు. అందులో రాజాసింగ్ లాంటి వాడు మితవాది బీజేపీ పార్టీ కంటే అతివాదిగా ఉన్నాడు. వాళ్ళిద్దరి మధ్యన కిషన్ రెడ్డి గారు వారి మధ్య జరుగుతుంది, మీరు అమ్ముడు పోతున్నారు, మన బీఆర్ఎస్ అమ్ముడు పోయారని చెప్పి ఆయనే మాట్లాడుతున్నారు. ఇటు పక్కనేమో ఈటల రాజేందర్ మాటల్లో స్పష్టంగా ఆ ఆక్రోశం కనపడుతుంది. తన పార్టీ వాళ్ళే తనను కాకుండా చేస్తున్నారనే మాట కనపడుతుంది. ముఖ్యంగా మన బీజేపీ అధ్యక్ష పదవి దగ్గర దాకా వచ్చి పోవడానికి ప్రధానమైన కారణం తన జిల్లాలో ఉన్న శత్రువు బండి సంజయ్ అనే మాట ఆయన చెప్పకనే ఒక్క మాట అనుకుంటే అన్ని చెప్పాడు. నీకేం తెలుసురా, ఫస్ట్ టైం ఆయన మాటల్లో అరే ఒరే అనే మాటలు మాట్లాడడం నేను చూస్తున్నాను. గతంలో మా సిద్ధాంతపరంగా మాట్లాడిన సందర్భం ఉంది. పరంగా చెప్పాలంటే బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు కూడా హరీష్ రావు తర్వాత ఈటల రాజేందర్ కొంచెం వైస్ మెయిన్ డిప్లొమాట్ అనే మాట వచ్చింది. ఇప్పుడు కూడా నేను దాన్ని నమ్ముతున్నాను. కానీ ఇప్పుడు బీజేపీలో చేరిన తర్వాత ఇంటిలోని పోరు ఇంతింత కాదయ్య అన్నట్టు ఈ పోరుతోని చాలా ఎక్స్ అయిపోయి ఆయన మాట్లాడుతున్నారు. షావన్పేట కేంద్రంగా నేను నడిపిస్తాను. షావన్పేట అంటే ఆయన ఫామ్ హౌస్ ఇల్లు ఉన్నది, ఆయన ఇల్లు షావన్పేట రింగ్ రోడ్ పక్కనే ఉన్నది. కనుక అట్లా నేను నడిపిస్తా అని ఆ జిల్లా రాజకీయాల్లో నేను కొత్త కాదని, నేను మంత్రి 3 సార్లు చేసిండు. నేను 2 సార్లు అనేది ఎందుకో మరి 2 సార్లు మంత్రిగా చేశానని, నేను కరీంనగర్ నియోజకవర్గంలో ప్రతి గడప నాకు తెలుసు, ప్రతి ఇల్లు తెలుసు నాకని, ప్రతి ఊరు తెలుసు అని, రాష్ట్రంలో 2-3 సార్లు మంత్రివర్గంలో పనిచేశాను కనుక రాష్ట్రం అంతా నాకు తెలంగాణ రాష్ట్రంలో తిరగని మండలం లేదని అవన్నీ చెప్పుకుంటూనే ఆ ఎదుటి వాడిని హెచ్చరించిండు. మీ సంగతి పడతాను ఊరుకొని లేదు పొమ్మంటున్నారు. అందుకని స్థానిక ప్రభుత్వాల ఎన్నికల్లో హుజురాబాద్, కమలాపూర్ ఆ నియోజకవర్గ పరిమితం అనుకోకండి, అంతటా నేను పోటీ చేపిస్తాను అనే మాట కూడా మాట్లాడుతున్నారు. చూద్దాం ఏం జరుగుతుంది. మొత్తం మీద ఆయన మాటలన్నీ ఈటల మాటలన్నీ కూడా సరిగ్గా బండి సంజయ్కి తగులుతాయి. ఈ ఇద్దరి మధ్యన పోటీలో కొంచెం బీజేపీ పార్టీ అంటే సిద్ధాంతపరమైన పార్టీగా ఇట్లాంటివి ఉండదు అనే మాట వస్తే, ఎవరైతే ఫిర్యాదుదారులు ఉన్నారో దాని వల్ల కూడా కొంత నష్టం జరుగుతుంది అనే మాట వస్తుంది. అందరు చేర్చుకున్న తర్వాత హైబ్రిడ్ అవుతుంది కదా, హైబ్రిడ్ లో కొంత మార్పు జరుగుతుంది. మామూలు సీడ్ కన్నా హైబ్రిడ్ లో వేరే మార్పు జరుగుతుంది కనుక ఈ మార్పు సహజంగా జరిగేది. మరొక కాంగ్రెస్ పార్టీగా మారిపోయే ప్రమాదం ఉందని కూడా హెచ్చరిస్తుంది. ఓకే, రైట్ రామ్మోహన్ రావు గారు. ఇక కమింగ్ టు వీకెండ్ కామెంట్స్. ఇక వీకెండ్ కామెంట్స్ వారాంతంలో జరిగినటువంటి ప్రధాన అంశాలకు సంబంధించి ఏపీ అలాగే తెలంగాణ, నేషనల్, ఇంటర్నేషనల్ వీటికి సంబంధించి ఒకసారి డిస్కస్ చేసుకుందాం. ముందుగా తెలంగాణకి వెళ్దాం. తెలంగాణలో ఇంటిలోని పోరు ఇంతింతా కాదయ్యా. తెలంగాణలో అన్ని పార్టీలలో అంతర్గత పోరైతే కొనసాగుతుంది. 3 పార్టీలలో ముసలం, బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్లో అంతర్గత కలహాలు అంటూ వినిపిస్తోంది. ఏ విధంగా చూసుకోవాలి? మీ విశ్లేషణ ఏంటి దీనిపై?
బ్రాహ్మణ్ గారు ఇప్పుడు ఇస్తే కరెంటు వార్త అయినప్పుడే మనకు అర్థమైంది కదా బీజేపీలో ఎట్లా ముసలం ఉందో స్పష్టంగా కనబడుతుంది. బీజేపీలో మూడు మూడు వర్గాలు ఉన్నాయి. ఒకటే మొదటి నుంచి ఉన్న వాళ్ళు అంటే ఈ డాక్టర్ లక్ష్మణ్ గారు, మన కిషన్ రెడ్డి గారు, రామచంద్రరావు గారి అధ్యక్షుడు కానీ వీళ్ళందరూ మొదటి నుంచి ఉన్న వాళ్ళు కొంచెం కామ్గా ఉండే వాళ్ళు. ఇక్కడ విభేదాలు ఉన్న కూడా బయటపడుతున్నారు. విభేదాలు ఉండే అప్పుడు కూడా ఉండేవి కాదని కాదు, బయటపడుతున్నారు. కానీ ఇప్పుడు ఏమైందంటే దాంట్లో కొత్త రక్తం వచ్చింది, కొత్త వాళ్ళు చేరుతున్నారు, కొత్త వాళ్ళు చేరారు కూడా. ఉదాహరణ కాంగ్రెస్ నుంచి డికే అరుణ్ గారు, ఇటు బీఆర్ఎస్ నుంచి ఈటల రాజేందర్ గారు, ఇట్లా చాలా మంది చేరిన తర్వాత ఇక్కడ అక్కడ కొంత వరపచ్చాలు వచ్చినా కనపడతాయి. మనం బీజేపీ పార్టీ రాజకీయం ఇంతకుముందు దాకా మాట్లాడినాం. ఈటల రాజేందర్, బండి సంజయ్ గురించి ఏమన్నారు అనే మాట, రేపు పొద్దున బీసీనే ముఖ్యమంత్రి చేస్తాము అనే ఒక మాట బీజేపీ అంటుంది కనుక ఇవాళ బీసీలో ఒక రకంగా నేను ముఖ్యమంత్రిని రేపు పొద్దున అధికారంలోకి వస్తే 2029లో ఎట్లాగూ ఒకసారి బీఆర్ఎస్ చూసాం 2 సార్లు, ఇప్పుడు కాంగ్రెస్ చూస్తున్న ఈ 5 ఏళ్లలో వాళ్ళ పలుకుబడి కూడా పోతుంది, వచ్చే ప్రభుత్వం నాదే అనే ఒక మాట బీజేపీ అంటుంది. అందులో ముఖ్యంగా ఇప్పటిదాకా మీరు బీసీ ముఖ్యమంత్రి చేయలేదు, ఇప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కానీ తెలంగాణలో కానీ, కనుక మేము బీసీ ముఖ్యమంత్రిని ప్రకటిస్తామని చెప్పి గట్టిగా ఇవాళ బీజేపీ పార్టీ అంటుంది. కనుక ఇప్పుడు బీసీలో ముసలం పుట్టింది అంటున్నాను నేను. అంటే రేపు పొద్దున ఎదగాలంటే బీసీ ముఖ్యమంత్రిగా తాను ఛాలెంజ్ తీసుకొని చేయాలంటే ఖచ్చితంగా మేము ముందుకు రావాలనే మాట వస్తున్నది. ఇప్పుడు బండి సంజయ్, ఈటల రాజేందర్, రాజాసింగ్ వాళ్ళ పార్టీ నుంచి రాజీనామా చేసి బయటకు పోయినా సరే మరోసారి రావచ్చు. గతంలో ఒకసారి సస్పెండ్ చేస్తేనే తీసుకున్నారు కదా, ఆయనంతలానే రాజీనామా చేస్తే పంపించారు కదా. ఇది వ్యూహాత్మక అంటున్నారు. ఓ రకంగా రాజాసింగ్ పోయి శివసేనలో చేరుతా అంటున్నారు. ఇవన్నీ శివసేన అధ్యక్షుడిగా రేపు పొద్దున పోటీ చేస్తా అంటున్నారు. అక్కడ కూడా రాయలసీమ కూడా 3 సార్లు వరుసగా గెలిచిన ఎమ్మెల్యేగా హ్యాట్రిక్ సాధించారు. బీజేపీ ఒక్క సీటు గెలిచినప్పుడు కూడా రాజాసింగ్ గెలిచారు. ఇవన్నీ చూస్తే బీజేపీలో ఈ ముసలం తక్కువదేం కాదు. రాజాసింగ్, కిషన్ రెడ్డి అట్లానే. అందుకని ఒకటో పార్టీ, మొదటి పార్టీ మనం మాట్లాడుతున్నాం. రెండోది కాంగ్రెస్ లో లుకలుగా చూస్తూనే ఉన్నాం మీరు. ఎందుకంటే వరుసగా కూడా నిన్న ముఖ్యమంత్రి గారు మన మహబూబ్నగర్ జిల్లాలో సభలు మాట్లాడిన దాన్ని గట్టిగా వ్యతిరేకిస్తూ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ట్వీట్ చేశారు పెద్ద ఎత్తున. ఇది చాలా ముఖ్యమంత్రి నేనే 2034 దాకా ఉంటాను, నేనే ముఖ్యమంత్రిని అనే మాట మాట్లాడతాను. నువ్వెట్లా ఉంటావు? కాంగ్రెస్ పార్టీలో ప్రతిసారి కూడా మన ప్రజాభిప్రాయం ఉంటది, మన పార్టీ నాయకులు ఉంటారు, అధిష్టాన వర్గం ఉంటది. నువ్వే ఎట్లా ఉంటావు? కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందంటే తప్పు లేకుండా, కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది అనే మాట కంటే నేనే ముఖ్యమంత్రిగా ఉంటాను ఈ 10 ఏళ్ళు అనే మాట అన్నారు. కానీ కేసీఆర్ హెచ్చరిస్తూ అది ఇవాళ మొత్తం కాంగ్రెస్ పార్టీలో రకంగా చెప్పాలంటే రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలకు అర్థం. రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలకు కూడా ఒక అర్థం ఉంది. ఎందుకంటే నిజమే ఆయన అన్నమాట, పార్టీ అధికారంలోకి వస్తాను వేరు, నేనే ముఖ్యమంత్రిగా ఉంటానని వేరు, అది నీ చేతుల్లో లేదని సంగతి. అంతేందుకు ముఖ్యమంత్రి అభ్యర్థులు కాంగ్రెస్ పార్టీలో 13 మంది ఉన్నారు. వాళ్ళు చరిత్ర కాదు. జగ్గారెడ్డి లాంటి వాడు కూడా ఏమంటున్నాడు, 10 ఏళ్ల తర్వాత, అంటే 10 ఏళ్ళు అంటే ఇప్పుడు 10 ఏళ్ళు రేవంత్ రెడ్డి ఉంటారని ఒప్పుకున్నట్టే నేను కూడా ఎందుకు ముఖ్యమంత్రిని కావద్దు అంటున్నాడు. ఉత్తమ్ కుమార్ రెడ్డి, జానారెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా అంటే ముఖ్యమంత్రి అభ్యర్థులు ఎంతమంది మంత్రులకైతే ప్రతి జిల్లాకు 2 పూర్తి తయారవుతారు. కనుక ఈ లుకలుకరం చూస్తే పూర్తిగా ఇంటి దొంగ ప్రాణహాని అన్నట్టు, ఇంటిలోని పోరు ఇంత కాదే అన్నట్టు ఇంటిలోని పోరుతో సతమవుతుంది. వరంగల్ జిల్లా నేతలు ఒకరి మీద ఒకరు ఫిర్యాదు చేసుకోవడం, కొండా సురేఖ మీద మిగతా ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు ఫిర్యాదు చేయడం చూస్తున్నాం కదా. ఇవన్నీ చూస్తే ఈ పార్టీ కూడా లుకలుకున్నాం. ఇక మూడోది బీఆర్ఎస్ పార్టీ చూసుకుంటే మీరు చూస్తే ఇంట్లోనే పెద్ద పోరు ఇవాళ. అంటే తండ్రి కొడుకును బిడ్డను, సన్ స్ట్రోక్, డాటర్ స్ట్రోక్ ఆయన పట్టింది కేసీఆర్ గారికి. ఇవన్నీ చూస్తే వాళ్ళు కొంచెం మన ప్రాంతీయ పార్టీ కనుక అంత బయటపడ్డది బిడ్డనే కనుక అన్న బయటపడ్డం లేదు. ఎట్టు మనకు మన కేటీఆర్ ఈ దృష్ట్యా చూసుకుంటే కొంత కామ్ గా మీరు ఎవరు మాట్లాడదు కవితకు వ్యతిరేకంగా అనడం వల్ల ఆగింది. కానీ కవిత కూడా వేరే పార్టీ పెట్టే ఆలోచన వివరించుకున్నాను, నాకు లేదు, బీఆర్ఎస్ పార్టీ ఉంది కదా అని మాట అన్నారు. కనుక ఆ సన్ స్ట్రోక్, డాక్టర్ స్ట్రోక్ ఇంకా పోలేదు. అందుకని కేసీఆర్ గారు హాస్పిటల్ చుట్టూ తిరుగుతున్నారు. ఎందుకంటే ఆయన ఆరోగ్యం బాగుండాలని కోరుకుందాం మనం అందరం కూడా. కానీ ఇవాళ 3 పార్టీల్లో ముచ్చటగా ఇంట్లో పోరు పెద్ద ఎత్తున నడుస్తున్నది. ఈ బయట శత్రువుని ఓడించిన ఈజీ, కానీ ఇంట్లో శత్రువుని ఓడించిన కష్టం. కనుక ఈ 3 పార్టీలు అంతర్గత కలహాలతో, అంతర్గతంగా ఇంటి పోరుతో సతమవుతున్నాయి. వాస్తవంగా వరుసగా పోయిన వారం అంతా ఇదే చర్చ. రామ్మోహన్ రావు గారు, ఇక అలాగే బీఆర్ఎస్ లో కేటీఆర్, హరీష్ రావు మధ్య కొంత విభేదాలు కూడా ఉన్నాయి అనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి. నిజమే అంటారా? నిజమే అనుకోవాలంటారా మనం? అంటే మనము 2 రకాలు చూడాలి. అంటే హరీష్ రావు గారు చాలా డిప్లొమాటిక్, చెప్పాను కదా, ఈటల రాజేందర్ హరీష్ రావు గురించి మాట్లాడుతూ
హరీష్ రావు గారు స్పష్టంగా కేటీఆర్ నేను మా పార్టీ అధ్యక్షుడు ఒప్పుకుంటున్నా అన్నాడు. కానీ పార్టీ అవును. వర్కింగ్ అవుట్ ప్రెసిడెంట్ కానీ అధ్యక్షుడైనా నాకు అభ్యంతరం లేదు. మా కేసీఆర్ గారు మా అమ్మగారు బతుకున్న రోజు నేను ఆయన ఏదైతే నిర్ణయం తీసుకుంటాడో దాని పార్టీ కార్యకర్తగా కట్టర్ కార్యకర్తగా నేను ఉంటానని చెప్తున్నాను. విభేదాలు ఉన్నా కూడా ఇప్పుడు చెప్తున్న కత్తులు లోపల కత్తులు దాచుకొని కూడా కౌగులించుకునే పరిస్థితులు ఉంటాయి. రాజకీయాలు సహజం ఎస్. ఉంటున్నారు. అవును. కనుక ఈ ఇద్దరి మధ్య కంటే ఇప్పుడు బయటపడ్డ కవిత గురించి మనం ఎక్కువ మాట్లాడుకోవచ్చు. ఎందుకంటే కవిత బయటపడ్డది, ఈయన బయటపడకపోవచ్చు. రేపు పొద్దున కేసీఆర్ తర్వాత ఎవరు అన్నప్పుడు ఆధిపత్య పోరు వస్తుంది తప్ప కేసీఆర్ ఉన్న రోజు మాత్రం హరీష్ రావు బయట ఓడు, బయట తిరగబాడు. స్పష్టంగా ఒక రకంగా చెప్పాలంటే అన్నా చెల్లెల పంచాయతీ పెద్దగా ఉంటుండొచ్చు, కానీ హరీష్ రావు కేటీఆర్ పంచాయతీ పెద్దగా ఉండకపోవచ్చు అని నేను అంటున్నాను. ఓకే, రైట్ రామ్మోహన్ రావు గారు. ఇక ఆంధ్రప్రదేశ్కి వెళ్దాం. ఏపీకి సంబంధించిన వార్తా కథనాంశం చూసుకున్నట్లయితే ఇక బనకచెర్ల ప్రాజెక్టుకు సంబంధించి గత కొంతకాలంగా మనం వింటూనే ఉన్నాం. బనకచెర్లపై కమిటీ వేశారు, అలాగే ఇద్దరు సీఎంలు కూడా కలవడం జరిగింది. బనకచెర్లపై రాజకీయ పార్టీల భిన్న స్వరాలైతే వినిపిస్తున్నాయి. గాడిలో పడుతుంది పాలన అంటూ కూడా అనుకోవచ్చు. మరి ఏ విధంగా చూసుకోవాలంటారు? దీనిపై మీ విశ్లేషణ ఏంటి రామ్మోహన్ రావు గారు? ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముఖ్యంగా కూటమి ప్రభుత్వం సంవత్సరాలు పాలన ఘాట్లో పడుతుందా లేదా అంటే ఇది విడిచిపెట్టి బనకచెర్ల గేమ్ చేంజర్ ఎత్తుకున్నారు మన చంద్రబాబు. మంచిదే, 2047 విజన్ 2047 పెట్టుకోవడం, అట్లాగే ఇతరత్ర పాలన బాగుండాలని కోరుకోవడం ఇవన్నీ చేస్తాం. గతంలో దాన్ని విధ్వంస పాలన మెల్లమెల్లగా మర్చిపోయేటట్టు ప్రజలతో చేసి అప్పుడు ఏదైతే విధ్వంసం జరిగిందో పునర్నిర్మాణం చేయడం ఇవన్నీ చేస్తా ఉంటున్నారు, మంచిది. కానీ బనకచెర్ల అనేది ఇప్పుడు గేమ్ చేంజర్ అవుతుందా, గేమ్ చేంజర్ అటు పక్క ఎక్కుతా ఇటు తెలుగుదేశానికి లేకుంటే కూటమి ప్రభుత్వానికి ఏసర్ తెస్తుందా అనే మాట ఒకటి వినొస్తుంది. అందుకనే ఆయన ఎప్పుడైతే బనకచెర్ల ప్రాజెక్ట్ చెప్పారో సాంకేతికంగా చాలా అభ్యంతరాలు వచ్చినాయి. చూసాం కదా, పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ అయ్యా మీరు బనకచెర్ల అనే పేరు మీద నీళ్లు ఇక్కడి నుంచి మళ్ళిస్తే మీకు అసలు కేసర్ వస్తుంది, అన్నవస్త్రాలకు పోతే ఉన్న వస్త్రాలకు పోతాయి, మీరు మళ్ళీ మన పోలవరం ప్రాజెక్ట్ డిపిఆర్ఏ కొత్తగా డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ సమర్పించాల్సి ఉంది, అందులో లేదు కనుక విభజన చట్టంలో అసలు లేదు కదా అని చెప్పి సిడబ్ల్యూసి చెప్పింది, పిబిఐ చెప్పింది, ట్రిబ్యునల్ చెప్తున్నాయి, మనకు ముఖ్యంగా జలవనరుల శాఖ కూడా చెప్తున్నాయి, మనకు గ్రీన్ ట్రిబ్యునల్ లాంటి పర్యావరణ వాడు కూడా చెప్తున్నాయి. అటువంటి అప్పుడు ఇవన్నీ సంస్థలను పక్కన పెట్టి డైరెక్ట్ వయా మీడియా ప్రభుత్వం వడ్డించేవాడు మావాడు అనే మాట ఇప్పుడు గతంలో మీటింగ్ జరిగినాయి. సిడబ్ల్యూసి మీటింగ్ కాదు, అది ఎఫెక్స్ కమిటీ మీటింగ్ కాదు, కేవలం ఇద్దరు ముఖ్యమంత్రులు, ఒక నీటిపారుదల మనకు జలవనరుల శాఖ మంత్రి, కేంద్ర మంత్రి పాటిల్, సిఆర్ పాటిల్, ఈ ముగ్గురు కూర్చొని మాట్లాడుతున్నారు. ఇది చిన్న చెట్ల కింద పంచాయతీ, మీకు చెల్లదు, సమావేశమే అఫీషియల్ కాదుకోమని ఒక మాట ప్రతిపక్షాలు అంటున్నాయి. అందుకని ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వంలో ఉన్న జనసేన కానీ బీజేపీ కానీ పెద్దగా దీని మీద గట్టిగా మాట్లాడుతలేదు, తెలుగుదేశం మాత్రమే గట్టిగా మాట్లాడుతుంది. ఇటుపక్క వైసీపీ వ్యతిరేకిస్తలేదు. బనకచెర్ల ప్రాజెక్టు వ్యతిరేకిస్తే మళ్ళీ ప్రజల మనోభావాలు దెబ్బతింటాయని వాళ్ళు వ్యతిరేకించకుంటే ఏమంటున్నారంటే అసలు ఈ కళ్ళబొల్లి మాటలు ఎందుకు, ఈ బుల్లి మీటింగ్లు ఎందుకు, అవసరం లేదు, మీరు చేయాల్సిన పని వెంటనే కట్టేయండి. 200 టీఎంసీలు మనం తీసుకుంటే నష్టం ఉంది, వరద జలాలే కదా, వృధాగా 3000 టీఎంసీలు, అది కొత్త లెక్క చెప్తున్నారు. 3000 టీఎంసీలు సముద్రంలో పోతుంటే ఈ 3000 టీఎంసీలు 200 తీసుకుంటే 400 తీసుకుంటే ఎందుకు తీసుకోరు మీరని మన వైసీపీ రెచ్చగొడుతుంది. సమస్య ఏంటంటే గతంలో కూడా ప్రత్యేక హోదా మీద కూడా వైసీపీ రెచ్చగొడితే అప్పటిదాకా ప్యాకేజీ ఒప్పుకుని చంద్రబాబు నాయుడు గారు వెంటనే అప్పుడు 2019 ఎన్నికల కన్నా ముందు అప్పటిదాకా ప్యాకేజీ మంచిదే, పాచిపోయిన లడ్డు అన్న పవన్ కళ్యాణ్, ప్యాకేజీ మంచిదే అన్న చంద్రబాబు నాయుడు గారు అన్ని మళ్ళీ తిరగబడి వైసీపీ ట్రాప్ లో పడి కేంద్రానికి వ్యతిరేకించారు. ఏమైంది, విడిపోతే చెడిపోయారు, అధికారం పోయింది, మళ్ళీ జ్ఞానానికి వచ్చి మళ్ళా బీజేపీతో కుదుర్చుకున్నారు. అంటే ఈ రాజకీయాలు చూస్తుంటే బనకచెర్ల ప్రాజెక్టు ఇప్పుడు మళ్ళా ఒక రకంగా చెప్పాలంటే ఉరితాడై కూటమి ప్రభుత్వాన్ని చుట్టుకుంటుందా అనే మాట వస్తుంది. ఇవాళ ఒక వైసీపీ ఏమో రెచ్చగొట్టి మీరు చేస్తారా చేయరా, తెలంగాణ అభ్యంతరాలు పక్కన పెట్టండి అని మాట్లాడుతున్నది. ఎందుకంటే వైసీపీ తెలంగాణలో పార్టీ లేదు కనుక. అదే కనుక మిగతా పార్టీలు మాట్లాడుతున్నాయి ఏంటంటే కాంగ్రెస్ కానీ కమ్యూనిస్ట్ పార్టీలు కానీ. అంతేందుకు రాయలసీమకు ఏవైతే ఏం చేంజర్ అవుతుంది, రాయలసీమ సస్యశ్యామల అవుతుంది, రతనాల సీమ అవుతుంది అని చంద్రబాబు నాయుడు అంటున్నారు కదా. ఆయన రతనాలసీమ కావాలంటే నీళ్లు ఎట్లా తీసుకుపోవాలో ఈ బనకచెర్ల ప్రాజెక్టు ఒక రకంగా తెల్లైను లాంటిది, అట్లాగే మరో కాళేశ్వరం లాంటిది 81,000 కోట్ల రూపాయలు ఇప్పుడే అంచనా అంటే 1,80,000 కోట్ల రూపాయలకు సరిపోకపోతున్నా. ఇది అనవసరంగా ఈ 10-20 ఏళ్ల ముందుకు జరిగే ప్రాజెక్టు కాదు. పోలవరం ఎట్లాగిందో మొన్నటి దాకా విభజన చట్టంలో చేర్చక ముందు పోలవరం ఎక్కడ నిర్మాణం కాలేదు కదా. అందుకని ఇవాళ విభజన చట్టంలో చేర్చడం వల్ల అది జరుగుతుంది. కానీ మీరు బనకచెర్ల ప్రాజెక్టు కనుక ఒకవేళ మీరు పట్టుకుంటే అసలుకి ఎసరు వచ్చే అవకాశం ఉందని మేధావుల సంఘాలు, ఇంజనీర్ల సంఘాలు అంటున్నాయి.
ఇదంతా ఒక రకంగా గేమ్ చేంజర్, ఇటుపక్క రాజకీయాల్లో గేమ్ చేంజర్ అవుతుందా లేకుంటే వివాదాలు గేమ్ చేంజర్ అవుతుందా అనేది గమనించాలి అనే మాట వస్తున్నది. సరే, ఇక పాలన గాడిలో పడుతుందని పడుతుంది అంటున్నారు స్పష్టంగా. ఇప్పుడు ఏది ఎన్డీఏ కూటమి ప్రభుత్వం రెండోసారి వచ్చినాక మొన్న ఈ సంవత్సరంలో కొన్ని మంచి పనులు జరిగినాయి, కొంత జరగాల్సి ఉన్నది. ముఖ్యంగా అమరావతి రాజధాని పూర్తిగా నిర్మాణం చేసుకోవాలి. దానికి కావలసిన నిధులు ఏదో రకంగా గ్రాంట్ రూపంగా కాకుండా కేంద్ర ప్రభుత్వం తీసుకుని సమీకరించుకునే అవకాశం వచ్చింది. మరో 44,000 ఎకరాల భూమిని సేకరిస్తామంటున్నారు. ఇప్పటికే కొంత సేకరిస్తున్నారు. కొన్ని సంస్థలకు భూములు కేటాయిస్తున్నారు. పోలవరం మాత్రం ఇంకా వేగవంతం కాలేదని నేను అంటున్నాను. పోలవరం చాలా వేగవంతం చేసి 2027 కల్లా కట్టుకుంటేనే వేరే వివాదాలు జోలికి పోకుండా, బనకచెర్ల లాంటి వివాదాలు జోలికి పోకుండా పోలవరం నిర్మాణం అయితే ఒక రకంగా అప్పుడు గేమ్ చేంజర్ అవుతుంది. పోలవరం, అమరావతి రాజధాని, అట్లాగే ఉక్కు కర్మాగారం విశాఖది ప్రైవేటీకరణ జరగకుండా ఉండడం, కడప లాంటి ఉక్కు కర్మాగారం పెట్టడం, పోర్టులు రామాయపట్నం పోర్టు ఇవి నిర్మించుకునే పనిలో ఉండండి. పాలన గాడిలో పడుతుంది. ఇంకో 3.5 ఏళ్ళు అయితే అధికారంలో ఉంటారు మన ఈ కూటమి. 3.5 ఏళ్లలో అనుకున్న పనులు సాధిస్తే మళ్ళీ వచ్చే ఎన్నికల్లో గెలుపోవటం అనేది ప్రభావం చూపెడుతుంది. కాదు ఈ బనకచెర్ల, ఆ చెర్ల, ఈ చెర్ల అని మధ్యన కొన్ని అవాంతరాలు తెచ్చుకుంటే అసలు కేసు వచ్చే అవకాశం ఉందని నేను. ఇక ఏపీలో బనకచెర్లపై ముఖ్యంగా కూటమి ప్రభుత్వ విధానాలని ఏ విధంగా చూసుకోవాలంటారు? అలాగే ఎంత మేర సక్సెస్ అయ్యే అవకాశం ఉందంటారు రామ్మోహన్ రావు గారు? నేను మాట్లాడింది అదే. ఎందుకంటే బనకచెర్ల మీద గేమ్ చేంజర్ అని వాళ్ళు అంటున్నారు. రాజకీయ గేమ్ చేంజర్ గా మారుతుందా అనే మాట వస్తుంది కనుక అన్ని పార్టీలు మాట్లాడుతున్నాయి. ముఖ్యంగా రాయలసీమ వాసులు కూడా అయ్యా మాకు ఇప్పుడు ఆన్గోయింగ్ ప్రాజెక్ట్స్ ఏవైతే రేపటికి నీరు దప్పికి బావి తోడుకోవడం కరెక్ట్ కాదు. అంటే ఆకలికి అన్నము, వేదనకి ఔషధం అంటారు కదా. మాకు బాధ అవుతుంది, ఇప్పుడు బాధ నివారణ పెట్టండి అంటున్నారు తప్ప అసలు బాధ నివారణ నేను తల కొట్టేయాలంటే అన్నాము. తలనొప్పి వస్తే తల కొట్టేసుకోరు ఎవరు కూడా. తలనొప్పికి మందు వాడతారు, మొట్టమొదటి తాత్కాలిక నివారణ మందులు వాడతారు. ఆ తర్వాత తలనొప్పి రాకుండా ఆలోచించడం తక్కువ చేయాలి, ఇట్లాంటి అన్ని ఉంటాయి. కనుక వాటి వైపు శాశ్వత పరిష్కారాల వైపు ఉంది కానీ తాత్కాలిక పరిష్కారాల వైపు పోకండి అనే మాట వస్తున్నది. చూద్దాం ఏం జరుగుతుంది. ఓకే రామ్మోహన్ రావు గారు, అలాగే ఇక నేషనల్ కి సంబంధించిన వార్తా కథనాంశాన్ని ఈ వారంలో జరిగినటువంటి చూసుకుంటే ఎవరికి వారే యమునా తీరే. ఇండియా కూటమిలో లుకలుకలు. బీహార్, పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో ఇండియా కూటమితో పొత్తు లేదు అంటున్న ఆమ్ ఆద్మీ పార్టీ, ఇక తృణమూల్ కాంగ్రెస్, టీఎంసీ అంటూ ఎవరికి వారే యమునా తీరే అన్నట్లు డివైడ్ అవుతున్నారు అంటూ కూడా ఒక వార్తా కథనాంశాన్ని కూడా చూసుకోవచ్చు. ఏ విధంగా చూసుకోవాలంటారు? దీనిపై మీ విశ్లేషణ ఏంటి? ఖచ్చితంగా జాతీయ అంశాలు చూసుకుంటే మనకి 2 కూటమి కనపడుతుంది. ఒకటి ఎన్డీఏ కూటమి, బీజేపీ నాయకత్వం వహిస్తుంది. దానిలో 39 పార్టీలు ఉన్నాయి. 39 పార్టీలు. కానీ 39 పార్టీలో ఎన్నికల్లో పోటీ చేయకుండా, ఒక్క సీట్ లేకుండా కూడా దాదాపు 25 పార్టీలు ఒక్క సీటు లేదు వాళ్ళకి. 24 పార్టీలకు ఒక్క సీటు కూడా లేదు. మిగతా 39 మిగతా పార్టీలను చూసుకుంటే ఒక్క సీటు ఉన్నవాళ్ళు, 2 సీట్లు ఉన్నవాళ్ళు ఇట్లా ఉన్నారు. బీజేపీకి సొంతంగా 240 సీట్లు మొన్న వచ్చినాయి. అంతకుముందు 2019 పార్లమెంట్ ఎన్నికలు అయితే 303 సీట్లు బీజేపీ సంపాదించుకున్నాయి. ఇంకా 50 సీట్లు మిత్రపక్షాలు 353. అబ్కా బార్ 400 బార్ అనే మాట అన్నప్పుడు నేను చెప్పాను, ఎన్డీఏ కూటమి శిఖరాగ్రానికి చేరుకుంది, పడిపోవడం ఉంటది. కనుక ఎవరెస్ట్ శిఖరం ఎక్కిన వాడికి అంతకంటే శిఖరం లేదు. మన ప్రపంచంలో మనకి ఎవరెస్ట్ శిఖరమే అంతిమం. అది ఎక్కేశారు, అంతకని ఏముంటదిగా, ఇది పడిపోవడం తప్ప. అంటే గ్రాఫ్ పడిపోయింది. బీజేపీ 240 సీట్లకు పరిమితం కావాల్సింది మన ఇంటి. ఎందుకంటే ఏం చెప్తున్నారంటే ఎన్డీఏ కూటమి 39 పార్టీలతో ఉన్నా కూడా ఆ 39 పార్టీల్లో చాలా లుకలుకలు ఉన్నాయి, దాని కూడా ఉన్నాయి. అట్లాగే ఇండియా కూటమి ఐఎన్డిఏ మధ్యన అన్ని ఫుల్ స్టాప్స్ ఉన్నాయి. వరకుగా చాలా పాజిటివ్ అలయన్స్ అని పెట్టుకున్నారు వాళ్ళు. చివరికి ఐఏ అంటే లాస్ట్ బిఏ అంటే అలయన్స్. ఈ అలయన్స్ లో మొదలు పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా కలిశారు. కలిసే క్రమంలో నితీష్ కుమార్ గారు కూడా బీహార్ ముఖ్యమంత్రి, ఇప్పుడు ఎన్డీఏ కూటమిలో ఉన్న ఆయన, అసలు దీనికి ఇండియా కూటమి వరకు చెప్పిన ఆద్యుడే ఆయన పాట్నాలో మీటింగ్ పెట్టారు. పెద్ద ఎత్తున ఇండియా కూటమి పట్ల ఆశలు చెప్పారు. ఏది పార్లమెంట్ ఎన్నికలు 2024 కన్నా ముందు చెప్తున్నారు, సంవత్సరం ముందు. రెండో మీటింగ్ వచ్చేవరకు బెంగళూరుకి వచ్చేవరకల్లా ఆయన తప్పుకున్నారు. మళ్ళీ మోడీ పాట పాడారు, నేను జన్మలో ఎన్డీఏ కూటమిలో చేయాలని అన్న ఆయనే మళ్ళీ మోడీ గారు అద్భుతంగా పనిచేస్తున్నారని ఆయన మారారు. అది చూసాం మనం నితీష్ కుమార్ సంగతి. తర్వాత ఒక్కరొక్కరుగా అంటే ఒక్కొక్క పార్టీ ఊసిపోయినట్టు ఒక్కరొక్కరుగా తప్పుకుంటున్నారు చూస్తున్నారు. కానీ 2024 పార్లమెంట్ ఎన్నికల్లో ఇండియా కూటమి ప్రభావం ఖచ్చితంగా కనపడదు. అంటే కలిసి ఉంటే కలసి దుఃఖం అనే మాట వచ్చింది. ఒక రకంగా చెప్పాలంటే
దానికి అన్ని పరిస్థితులు మనకు ఒక రకంగా సహకారమైనవి అంటున్నాను. ఎందుకంటే ఒకసారి చూడండి, రాహుల్ గాంధీ కన్యాకుమారిలో తత్తరపడుతూ మాట్లాడిన వాడే కశ్మీర్కి వచ్చే కల్లా చాలా బ్రహ్మాండంగా ఒక రకంగా మంచి నాయకత్వంలో ఎదుగుదనిపించింది. ఆయనే అన్నారు, నేను చాలా సిగ్గరిని, నేను కొంచెం బాగా ప్రజల్లో కలవడానికి మింగిల్ కావడానికి కొంచెం వెనక ముందు ఆడతా. అదే ప్రియాంక గాంధీ అట్లా కాదు, ప్రజల్లో కలవడానికి ఈజీగా పోతుంటారు. కానీ ఈయన కొంచెం నేను ఎప్పుడైనా కొంచెం కొంచెం సిగ్గుపడుతుంటాను, నేను ప్రజల్లో పోవడానికి, కలవడానికి, కరచాలనం చేయడానికి కానీ, ఆలింగనం చేసుకోవడానికి కానీ నాకు ఈ పాదయాత్ర ఏదైతే బాగా పనికొచ్చింది, నాకు ఇక్కడి నుంచి ఎక్కడ దాకా తిరిగితే నాకు అనుభవం వచ్చింది అని రాహుల్ గాంధీ ఒప్పుకున్నాను. నిజమే, కొంచెం పరిణతి చెందింది. కానీ మోడీకి సరిపడా నాయకత్వం, మోడీకి సరిపడా స్ట్రేచరా అనేది ఇప్పటికి కూడా, అంటే ఒకరిని తక్కువ చేయడం కాదు, కానీ రాహుల్ గాంధీకి అంత స్ట్రేచర్ లేదు అనే మాట వస్తున్నది. కానీ తప్పదు, ఎందుకంటే సోనియా గాంధీ గారు అనారోగ్యంతో ఉన్నారు, మరి ఇంకొక నాయకత్వం లేదు. ప్రియాంక గాంధీని తురుపు ముక్కగా వాడుకుందామని అనుకుంటున్నారు వాళ్ళు. కనుక రాహుల్ గాంధీని 2029 పార్లమెంట్ ఎన్నికల వైపు తీసుకెళ్లే ప్రయత్నంలో భాగంగా 2024 ప్రయోగం చేశారు. అంతకంటే 2 సార్లు 2014లో అంటే ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చినప్పటి చూసుకుంటే 2014లో 44 సీట్ల పరిమితమైన కాంగ్రెస్ పార్టీ 2019కి వచ్చే కల్లా 52 సీట్లకు ఎదిగింది. అప్పటికి కూడా ప్రతిపక్ష స్థానం దక్కాలంటే 54 సీట్లు మినిమం ఉండాలి. కనుక 10% మొత్తం 543 పార్లమెంట్ సభ్యులలో 500 కనీసం 55 సీట్లు ఉంటేనే 10% ప్రతిపక్ష స్థానం దక్కుతుంది. మూడోసారి మొత్తం మీద పెరుగుతున్నారు, 44 నుంచి 52కి వచ్చారు, 52 నుంచి వాళ్ళు 99కి వచ్చారు కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ సభ్యులుగా. చూసుకుంటే 99 మంది పార్లమెంట్ సభ్యులతో ఒక సీటు రాజీనామా చేసిండు, 2 సీట్లను పోటీ చేసి రాహుల్ గాంధీ, ఒకటి మళ్ళీ ప్రియాంక గాంధీ వైనాడు సీటు మళ్ళీ గెలుచుకోవడంతో వాళ్ళు 99 ఒకటి తక్కువ 100 ఉన్నారు. ఈ క్రమంలో రాహుల్ గాంధీ సరిపోతుందా లేదని వస్తున్నది. దాంతో పాటు ఇండి కూటమిలో వరుసగా చీలికలు కనపడుతున్నాయి. ఇంతకుముందు చెప్పారు కదా బ్రాహ్మణి గారు మీరు, ముఖ్యంగా ఈ కూటమి అనేది ఇండి కూటమి కేవలం పార్లమెంట్ ఎన్నికలకు పరిమితం, తర్వాత ఉండదు. మేము అప్పుడే చెప్పా, ఇప్పుడు కూడా చెప్తున్నా, రాష్ట్రాల వారి మేము వేరే పోటీ చేస్తామని ఆమ్ ఆద్మీ పార్టీ ప్రకటించింది. ఇటు పక్కన తృణమూల్ కాంగ్రెస్ కూడా మమతా బెనర్జీ ప్రకటించారు. ఇక్కడికి వస్తాను. దానికి కారణం ఏంటంటే ఈ ఇండి కూటమిలో ఉన్న వాళ్ళందరూ మిత్ర వైరిత్వంతో లేరు, శత్రు వైరిత్వంతో ఉన్నారు. ఉదాహరణకు తృణమూల్ కాంగ్రెస్ కు పడదు ఏది మన పశ్చిమ బెంగాల్లో, ఆమ్ ఆద్మీ పార్టీకును కాంగ్రెస్ పడదు ఢిల్లీలో, అట్లానే కమ్యూనిస్ట్ పార్టీకును మన కాంగ్రెస్ పార్టీకి పూర్తిగా బద్ద శత్రువులు మనకు కేరళలో. అట్లా చూసుకుంటే పరస్పర విరుద్ధ భావాలు గాల్లో ఉన్న వాళ్ళందరూ కూడా, శత్రు వైరుధ్యం ఉన్న వాళ్ళందరూ కూడా రాష్ట్రాల్లో శత్రువులు, కేంద్రంలో మిత్రులై. కనుక ఇది ఎట్లా సాధ్యం అవుతుంది? మిత్ర వైరుధ్యం సాధ్యం అవుతుంది. ఉదాహరణకు ఎన్డీఏ కూటమిలో 39 పార్టీలు ఉన్నప్పుడు మిత్ర వైరుధ్యం ఉంటారు. ఉదాహరణకు శివసేనకు దానికి పడకపోతే వెళ్ళిపోయారు, కానీ వాళ్ళంతా హిందుత్వం ఎజెండాతో వచ్చారు. శివసేన వచ్చినా బీజేపీ వచ్చినా హిందుత్వ ఎజెండా. కనుక మిత్ర వైరుధ్యం ఉండి తమకు పడకపోయింది అంతే తప్ప ఇంకోటి ఏం లేదు. మిత్ర వైరుధ్యాలు ఎప్పుడైనా తీర్చుకుంటాం. ఉదాహరణకు రాజ్ ఠాక్రే, ఉద్ధవ్ ఠాక్రే చూశాం కదా మన మహారాష్ట్రలో, వాళ్ళు హిందీ భాషకు వ్యతిరేకంగా కలిసి విజయం సాధించాం. దేవేంద్ర ఫడ్నవీస్ మెడల్ వంచాం, ప్రభుత్వం మెడల్ వంచామని వాళ్ళిద్దరు అన్నదమ్ములు మనం కలిసి ఒక మీటింగ్ లో విజయోత్సవ సభలో పాల్గొన్నారు. అంటే మిత్ర వైరుధ్యం ఉన్నాడు ఎప్పుడైనా కలుస్తారు. శత్రు వైరుధ్యం ఉన్న వాళ్ళు ఇప్పుడు కలిసే అవకాశం లేదు. కనుక కమ్యూనిస్టులు కాంగ్రెస్ పార్టీకి కేరళ నుంచి మొదలుకొని చాలా రాష్ట్రాల్లో మనకు వ్యతిరేకత ఉన్నది. కనుక ఇవన్నీ చూస్తే మిత్ర వైరుధ్యం ఉన్న వాళ్ళేమో ఎన్డీఏలో ఉంటే ఎక్కువ మంది, శత్రు వైరుధ్యం ఉన్న వాళ్ళు ఇండియా కూటమిలో ఉన్నారు. కనుక వాళ్ళ ప్రయోజనాలు ఏంటంటే కాంగ్రెస్ పార్టీని కనుక తమ రాష్ట్రంలో పొత్తు కలుపుకొని రేపు అసెంబ్లీ ఎన్నికలకి వెళ్తే రేపు నష్టపోతామనే మాట వాళ్ళు అనుకుంటున్నారు. కనుక ఇప్పటి నుంచే మెల్లమెల్లగా పక్క తప్పుకుంటున్నారు ఇండియా కూటమి నుంచి. ఉదాహరణకు 2026 నవంబర్ లో బీహార్ లో ఎన్నిక జరగాల్సింది. బీహార్ లో ఎన్నిక జరగాలంటే ఏం జరగాలి? బీహార్ లో కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకుంటే ఏం పనికిరాదు, అనవసరంగా వాళ్ళకి ఇచ్చే 10 సీట్లు ఇస్తే 10 ఓడిపోతారనే నమ్మకంతో ఇండి కూటమి వాళ్ళు ఉన్నారు. కనుక వాళ్ళు ఎందుకు ఆహ్వానిస్తారు? బీహార్ లో ఆమ్ ఆద్మీ పార్టీ కొంత మేము వేలుకుంటాం పోతామంటున్నారు. ఇప్పుడు పంజాబ్ లో ఉంది ఆమ్ ఆద్మీ పార్టీ, ఢిల్లీలో అధికారంలో లేకపోయినా మంచి పట్టుతోనే ఉంది. ఇటీవల విశాలాద సీటు, గుజరాత్ లాంటి చోట్ల కూడా పార్లమెంట్ సీట్ గెలుచుకున్నది. అట్లా బీహార్ లో తాము అడుగు పెట్టాలంటే కాంగ్రెస్ పార్టీకి అవరోధం అని చెప్పి ఆమ్ ఆద్మీ పార్టీ ఫస్ట్ తప్పుకున్నది. ముఖ్యంగా వాళ్ళు ఒకరికొకరు ద్రోహం చేస్తున్నారు. హర్యానా ఎన్నికల్లో స్వయంకృత అపరాధంతో ఆమ్ ఆద్మీ పార్టీ దూరం పెట్టడం వల్ల నష్టపోయిన కాంగ్రెస్ పార్టీ అదే నష్టాన్ని ఢిల్లీ ఎన్నికల్లో చేసింది. కేజ్రీవాల్ కు బీజేపీ గెలవడానికి ఆమ్ ఆద్మీ పార్టీకి ద్రోహం చేసింది ఎవరంటే కాంగ్రెస్ పార్టీ. కనుక వాళ్ళు పరస్పరం కత్తులు చూసుకొని కత్తులు పెట్టుకొని కౌలించుకున్నారు. కనుక దానివల్ల ఇప్పుడు బీహార్ లో లాభం లేదని ఆమ్ ఆద్మీ పార్టీ పక్కన. పశ్చిమ బెంగాల్ చూస్తే ఖచ్చితంగా
వీళ్ళు చూస్తున్నారు కదా, పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ కాంగ్రెస్ పార్టీకి ఏ సీట్ ఎన్ని సీట్లు ఇచ్చినా పనికి రాదు, వాళ్ళ ప్రధాన శత్రు బీజేపీ. కానీ బీజేపీ ఎదుర్కోవాలంటే కాంగ్రెస్ పార్టీతో కలవడం పెద్దగా లాభం లేదు, కలిసినా తక్కువ సీట్లు ఒప్పుకోరు కనుక రేపు మనకు పశ్చిమ బెంగాల్లో మా సీట్లు తక్కువ అవుతాయి, తక్కువ మా పొడి చేస్తే తక్కువ ఫలితాలు వస్తాయి కనుక హ్యాట్రిక్ కొట్టిన మమతా బెనర్జీ ఇప్పుడు పశ్చిమ బెంగాల్ 3 సార్లు ముఖ్యమంత్రి. మరొకసారి ముఖ్యమంత్రి కావాలంటే నేను కాంగ్రెస్ పార్టీతో కలిసి ఉండడం లాభం లేదు అని ఆమె కూడా తప్పుకుంటుంది. అట్లా చాలా చోట్ల ఇవాళ ఇండి కూటమిలో పీటలు వాడుతున్నాయి. వాళ్ళు అప్పుడే అంటున్నారు మీరు పార్లమెంట్ ఎన్నికల్లో కలిసి పొడి చేద్దాం, కానీ అసెంబ్లీ ఎన్నికల్లో ఎవరికి వారు ఏమైనా తీరే పొడి చేద్దామని ఏమైనా తీరే అంటున్నారు కనుక చూద్దాం ఏం జరుగుతుంది. జాతీయ రాజకీయాల్లో మాత్రం ఎన్డీఏ కూటమి బలం తక్కువైతుంది, ఇండి కూటమి చీలిపోతుంది. ఈ రెండింటి మధ్యన 2029 ఎన్నికలకు వచ్చే వరకల్లా మళ్ళీ కూటములు ఏది బలం అవుతుంది ఏది వీక్ అవుతుంది ఇప్పుడు చెప్పలేం. రాజకీయాలు సోషల్ కెమిస్ట్రీ బ్రాహ్మణి, సోషల్ కెమిస్ట్రీలో H2 ఎట్లా అవుతుంది చెప్పలేం, ఎందుకంటే ఇక్కడికి వచ్చేకల్లా అక్కడ చెప్తాం కెమిస్ట్రీలో, కానీ రాజకీయాలు చెప్పలేం. రాజకీయాలు ఏదైనా జరగవచ్చు, గుర్రం ఎగరవచ్చు, ఇండియా కూటమి బలపడవచ్చు, ఎన్డీఏ కూటమి బలహీనపడవచ్చు. కాదు ఈ 2 కూటములు కాకుండా ఇంకో కూటమి కూడా రావచ్చు. న్యూట్రల్ చాలా మంది ఉన్నారు కదా, వాళ్ళు కూడా రావచ్చు, ఏదైనా జరగవచ్చు. జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఏ కూటమిలో లేరు, కేసీఆర్ ఏ కూటమిలో లేరు, అట్లాగే నవీన్ పట్నాయక్ ఏ కూటమిలో లేరు, ఇట్లా ఉన్నారు చాలా. వీళ్ళందరూ కలిసి థర్డ్ ఫ్రంట్ ఏమైనా ఏర్పాటు చేస్తారా చూద్దాం ఏం జరుగుతుంది. ఎస్. ఇక అలాగే చూసుకున్నట్లయితే కనుక ఇంకా అంతర్జాతీయం దానికంటే వెళ్లే ముందు కంటే ముందుగా ఇప్పుడు వీకెండ్ కామెంట్స్ లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం రామ్మోహన్ రావు గారు, తర్వాత మనం కంటిన్యూ చేద్దాం. ఎస్, ఇక షార్ట్ బ్రేక్, స్టే విత్ us. కంటిన్యూ అయిపోయింది. ఇక అంతర్జాతీయంకి సంబంధించి రామ్మోహన్ రావు గారు, పిల్లి మెడకు గంట కట్టేదెవరు, నాటో కూటమి నాయకుడి హెచ్చరికలు ఖాతరు చేయమంటున్న దేశాలు, అమెరికా వైఖరికి వ్యతిరేకంగా రష్యా, చైనా, భారత్ ఏమంటున్నాయి అమెరికాకు సంబంధించి, దీనికి సంబంధించిన మీ విశ్లేషణ ఏంటి రామ్మోహన్ రావు గారు? రామన్ గారు, అంతర్జాతీయ చాలా పరిణామాలు జరుగుతున్నాయి. ఓకే, ముఖ్యంగా అమెరికా పెద్దన్న పాత్ర వహిస్తూ ఇప్పటిదాకా సుంకాల యుద్ధం చేసి అవును వరకంగా సుంకాల యుద్ధం చేస్తూనే ఉంది. ట్యాక్సెస్ మీద మనకు దిగుమతులు ఎగుమతుల మీద సుంకాల యుద్ధం చేస్తూ వరకంగా చాలా సార్లు వాయిదా వేస్తుంది, 45 రోజులు 90 రోజులు అని రకరకాలుగా పరిణామాలను బట్టి ట్రంప్ ఒక రకంగా చెప్పని నిలకడలేని మనిషి కనుక సుంకాలు వేస్తా అంటున్నాడు, మళ్ళీ వెంటనే 45 రోజులు టైం ఇస్తున్నాను, 90 రోజులు టైం ఇస్తున్నాను అని చెప్పి పెద్ద ఎత్తున ఆయన మాట్లాడిన దాన్ని వెనక్కి తీసుకుంటున్నాడు. అది చూస్తున్నాం. అది పోయి ఇప్పుడు వాళ్ళు ఏమైందంటే రష్యాతో వాణిజ్యంలో ముఖ్యంగా బ్రిక్స్ దేశాల సదస్సు చూసుకున్నప్పుడు వాటి ఒకవేళ వాళ్ళు బ్రిక్స్ దేశాల సదస్సును వ్యతిరేకిస్తూ డైరెక్ట్ గా అమెరికా అధ్యక్షుడు మాట్లాడుతున్న కథలో చూసామని. మీరు కనుక డాలర్ ప్రత్యామ్నాయం వెతికితే మీ పని పడతా, డాలరే రారాజు, ప్రపంచంలో డాలరే ఉంటది, మీరు ఎన్ని చేసినా లాభం లేదు, అందుకని యూరో కరెన్సీని మీరు నాశనం చేశామని కూడా అనుకున్నాం. యూరో కరెన్సీ యూరోపియన్ దేశాలు యూరోపియన్ యూనియన్ పెట్టుకొని వాళ్ళ కరెన్సీ వేరుగా డాలర్ ప్రత్యామ్నాయంగా చేస్తే అటువంటి దేశాలనే వాళ్ళు మట్టి కల్పించారు. ఇది అమెరికా డాలర్ మట్టి కల్పించి అటువంటిప్పుడు ఏదైతే ఇప్పుడు నేను నాటో కూటమి హెచ్చరికల కనుముందు జరిగిన పరిణామాలు చెప్తున్నాను. మనకు టైం కూడా ఉన్నది కనుక 2 విషయాలు చెప్పాలి. ఒకటి, యూరో కరెన్సీనే మట్టి కల్పించి యూరోపియన్ దేశాల పెత్తనాన్ని పక్కకు పెట్టి యూరోపియన్ యూనియన్ విచ్ఛిన్నం చేసిన చరిత్ర అమెరికా. వాళ్ళు ఎంత కలిసి కట్టున్నా అందులో విడిపోయి చాలా మంది విడిపోయారు చూసాం మనం. కనుక బ్రిక్స్ దేశాల సదస్సు తర్వాత వరకు చెప్పని తమ చాప కింద ఇండియాలో వస్తున్నాయి అని అనుకున్నారు. బ్రిక్స్ దేశాల సదస్సులు ముఖ్యంగా ఇంకో 4 ఏళ్లకైనా సరే మనకు ఈ డాలర్ పెత్తాలను తీసేసి మనం అవి చేయాలని ఒక మాట వచ్చింది. అందుకనే బ్రెజిల్, ఇండియా, చైనా, రష్యా, సౌత్ ఆఫ్రికా బ్రిక్స్ దేశాలు 5, తర్వాత ఇంకొక 5 దేశాలు శాశ్వత సభ్యులు తీసుకుని 10 దేశాలని ఇంకా 14, 16 దేశాలు కూడా ఇందులో కలిసే అవకాశం ఉంది అంటున్నారు. కనుక 30 దేశాలుగా వచ్చే అవకాశం ఉన్నప్పుడు 20 దేశాలు దాటితే మరి బ్రిక్స్ రేపు పొద్దున బలంగా మారుతుంది, రేపు కష్టం అని దానికి దీన్ని ఇచ్చడానికి ప్రయత్నం చేస్తున్నారు. ముఖ్యంగా డాలరు వ్యతిరేకంగా మేము బలోపేతం అవుతాం అనే మాట అంటున్నారు. ఇప్పటికి కూడా అది కావడం లేదు. ఒక ప్రతిపాదన చేశారు, మనం కూడా లోకల్ కరెన్సీ మార్చుకుందాం అనుకున్నారు. లోకల్ కరెన్సీ అంటే ఇప్పుడు మన రూపాయి మనకు నేపాల్లో వెళ్తుంది, మన రూపాయి కొన్నిసార్లు శ్రీలంకలో వెళ్తుంది, కానీ అదే పక్కన చైనాలో చెల్తలేదు. అందుకని మనం ఏం చేస్తున్నాం, డాలర్లో మార్కెట్ చేసుకుంటాం. చైనా ఇంత పెద్ద శక్తివంతమైన దేశమైనా కూడా విదేశీ మార్కెట్ తీసుకుంటప్పుడు డాలర్లనే తీసుకుంటాం. దీంతో ఏమవుతుంది, డాలర్లో తీసుకున్నాం, డాలర్ పెద్దనే ఉంటది కదా. కాదు మా కరెన్సీ మీరు తీసుకుని మీ కరెన్సీ మేము తీసుకుంటాం, అంతర్జాతీయంగా రూపాయి డాలర్ కంటే శక్తివంతంగా మన కరెన్సీని మార్చుకుందామని ఒక ప్రతిపాదన వాళ్ళు చేయగానే దాన్ని పూర్తిగా అమెరికా వ్యతిరేకించింది. మీరు డాలర్ ప్రత్యామ్నాయం చూస్తే మాత్రం మీ పని పడతా, సుంకాలు పెంచుతా బ్రిక్స్ దేశాలకు హెచ్చరించి ఇప్పుడు అదే సంగతిని మార్క్ రొట్టే ఎవరైతే ఉన్నారో వారు నాటో కూటమి, నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ ఏదైతే ఉందో వారు ఒక హెచ్చరిక మనకు చేసిండ్రు.
కొంచెం అకాడమిక్ కనుక నేను చదివి వినిపిస్తాను. రష్యాతో భారతదేశం యొక్క వాణిజ్య ఆంక్షలు విధించే అవకాశం ఉందని నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ చీఫ్ మార్క్ రుట్టే చేసిన వ్యాఖ్యలపై మన మన భారతదేశం స్పందించింది. మన భారతదేశం తరఫున ఎంఈఏ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ మాట్లాడుతూ, ఈ విషయంపై నివేదికలను మేము చూశాము మరియు పరిణామాలను నిశ్చితంగా గమనిస్తున్నాము. మన ప్రజల ఇంధన అవసరాలు తీర్చడం మాకు అత్యంత ప్రాధాన్యత అని జైస్వాల్ అంటున్నాడు. ఈ విషయంలో ద్వంద్వ ప్రమాణాల గురించి జైస్వాల్ హెచ్చరించారు. ఈ ప్రయత్నంలో మార్కెట్లలో ఆఫర్లో ఉన్న వాటి ద్వారా మరియు ప్రస్తుతం ప్రపంచ పరిస్థితుల ద్వారా మేము మార్గనిర్దేశం చేపడతాం. ఈ విషయంలో ఏవైనా ద్వంద్వ ప్రమాణాలకు వ్యతిరేకంగా ప్రత్యేక జాగ్రత్త వహిస్తామని కూడా ఆయన అంటున్నారు. ముఖ్యంగా బ్రెజిల్, చైనా, భారతదేశం వంటి దేశాలు రష్యాతో వ్యాపారం కొనసాగిస్తే ద్వితీయ ఆంక్షలు వల్ల తీవ్రంగా నష్టపోతాయని మిస్టర్ రుట్టే, ఎవరైతే నాటో కూటమి చీఫ్ ఉన్నారో, ఆయన బుధవారం హెచ్చరించారు. మొన్న బుధవారం అమెరికాలో కాంగ్రెస్ లోని సెనేటర్లతో జరిగిన సమావేశంలో ఈ రుట్టే వ్యాఖ్యలు చేసిండ్రు. అంతకుముందు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఉక్రెయిన్ కూడా కొత్త ఆయుధాలు సప్లై చేస్తా అని ప్రకటించాడు. అంటే పుతిన్ వింటలేడు, యుద్ధం ఆపుతలేడు కనుక ఎట్టి పరిస్థితుల్లో మీకు ఆయుధాలు సప్లై చేస్తాం, మీ సంగతి తెలుస్తారు ఉక్రెయిన్ అని చెప్పి రష్యాకు వ్యతిరేకంగా యుద్ధం జరుగుతున్న ఉక్రెయిన్ కి ఆయుధాలు సప్లై చేస్తా అని చెప్పి ఆయన అమెరికా అధ్యక్షుడు హెచ్చరించడం కూడా కొత్త ఆయుధాలను సప్లై చేస్తా అంటారు. 50 రోజుల్లో, ఇప్పటి నుంచి 50 రోజుల్లో సరే గమ్మతి ఏంటంటే మనకు ట్రంప్ మాట్లాడితే మనకు వాయిదాలు పెట్టినారు. 50 రోజుల్లో, 90 రోజుల్లో, 30 రోజుల్లో చూసినా కదా. ఇవన్నీ పెట్టడం వల్ల ఏమవుతుంది అంటే ఫెయిల్ అవుతున్నారు కదా. అందుకని వాళ్ళ అమెరికా అధ్యక్షుడు ఏమంటున్నాడు అంటే, మీరు కనుక 50 రోజుల్లో ఉక్రెయిన్ మన రష్యా మధ్య శాంతి ఒప్పందం కుదుర్చుకోకపోతే మీకు 100% సుంకాలు విధిస్తా అని రష్యాను హెచ్చరిస్తున్నాడు. అట్లాగే రష్యా వ్యాపారాన్ని దెబ్బతీయడానికి బ్రెజిల్ ను, చైనాను మనను కూడా బెదిరిస్తున్నాడు. మీరు రష్యా నుంచి మనకు చమురు కనుక దిగుమతి చేసుకుంటే మీ పని పడతామని మనం. అందుకని ఈ 3 దేశాలకు అంటే మనం చెప్పిన రష్యా, చైనా, ఇండియా ప్రోత్సాహం ఏమిటంటే, మీరు ఇప్పుడు బీజింగ్ లో లేదా ఢిల్లీలో నివసిస్తుంటే మీరు బ్రెజిల్ అధ్యక్షుడైతే దీన్ని పరిశీలించాల్సిన అవసరం ఉన్నది. దయచేసి వ్లాదిమిర్ పుతిన్ కు ఫోన్ చేసి శాంతి చర్చల గురించి ఆయన తీవ్రంగా ఆలోచించాలని చెప్పండి. లేకపోతే ఇది బ్రెజిల్ కు, భారతదేశానికి, చైనాపై ప్రతికూల ప్రభావాన్ని చూపెడితే మనం హెచ్చరిస్తున్నాడు. అంటే మనమట పుతిన్ వింటలేడు కనుక చైనా అనట, మనం భారతదేశం, బ్రెజిల్ ఈ 3 దేశాలంటే మనం రష్యా ఒత్తిడి తీసుకొచ్చి అమెరికా అధ్యక్షుడు చెప్పినట్టు వినండి, ఆయన లొంగిపోండి పుతిన్ తోని అని చెప్పి మనం రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపించాలంటే, లేకపోతే మన పని పడతారట. చూడండి, అంటే ఉరుకుని మంగళ మీద పట్టినట్టు వాటితో గెలవలేక ఇటు మన మీద పడుతున్నాడు అమెరికా అధ్యక్షుడు. అయితే రష్యన్ ఇంధన ఎగుమతుల్లో యూరోపియన్ మరియు నాటో సభ్యుల పెద్ద కొనుగోలుదారుకు మనం ఉన్నాం కనుక సెంటర్ ఫర్ రీసెర్చ్ అండ్ ఎనర్జీ క్లీన్ ఎయిర్ ప్రకారం ఏఐఆర్ అంటారు దాన్ని, 2022 నుంచి యూరోపియన్ యూనియన్ రష్యన్ ధృవీకృత సహజ వాయువు మరియు పైప్ లైన్ ద్వారా గ్యాస్ కు అతిపెద్ద కొనుగోలుదారుగా ఉన్నది. అట్లానే నాటో సభ్యుడైన టర్కీ రష్యన్ చమురు ఉత్పత్తుల యొక్క అతిపెద్ద కొనుగోలుదారుగా ఉంది. ముఖ్యంగా ఆ యూరోపియన్ యూనియన్ వరుసగా 2027 మరియు జనవరి 2025 నాటికి రష్యన్ సహజ వాయువును దిగుమతులు దశల వారీగా నిలిపివేయాలని ప్రతిపాదించింది. ఇప్పటికే అంటే అమెరికా ఒత్తిడిలోకి యూరోపియన్ యూనియన్ 27 దాకా పైప్ లైన్ ఉంది, మేము కొత్తగా చేసుకోలేం కదా, మేము రష్యాతోని సహజ వాయువు కానీ ఇంధనం కానీ దిగుమతి చేసుకోవాల్సి వస్తుందని అంటున్నారు. ముఖ్యంగా రష్యా సరఫరాలపై ద్వితీయ ఆంక్షలు విధించినట్లయితే భారతదేశం తమ చమురు అవసరాలకు ప్రత్యామ్నాయ వనరుల ద్వారా తీర్చుకోగలదని ఇప్పుడు నేను చెప్పిన కేంద్ర మంత్రి కూడా హర్దీప్ సింగ్ పూరి కూడా గురువారం అమెరికాకి హెచ్చరిక చేసిండు. అసలు మాకు ఆందోళన లేదు, ఏది జరిగితే దాన్ని మనకు ఫేస్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఓ రకంగా చెప్పాలంటే 27 దేశాల నుంచి కొనుగోలు చేస్తున్నాము ఇంధనాన్ని, మేము దాంట్లో రష్యా నుంచి కొనుగోలు చేస్తున్నాం, ఖచ్చితంగా మేము చేసుకొని పని చేస్తామని కూడా వాళ్ళు అంటున్నారు. అంటే ఇవన్నీ ఒకసారి చూసుకునే మనకు ఒకసారి మనకు అర్థమయ్యేది ఏంటంటే, ఇవాళ అమెరికా హెచ్చరికలకు మేము లొంగము అని మన విదేశాంగ మంత్రి గాని, అట్లాగే మన ఇంధన అవసరాలు తీర్చే వాణిజ్య శాఖ మంత్రి గాని వీళ్ళందరూ హెచ్చరిస్తున్నారు. అంటే ఒక దేశంలో చూసుకుంటే అమెరికా హెచ్చరికలు కేవలం కంది కట్టెల మంట లాంటిది, హెచ్చరిక చేస్తూనే ఉంటారు, మళ్ళీ వెనక్కిపోతుంటారు. పుతిన్ కు ఒప్పందం కుదరకపోతే, రష్యా ఉక్రెయిన్ యుద్ధం ఆగకపోతే మనం ఏం చేసినాం, మనం హెచ్చరించమంటున్నారు, పుతిన్ ఒప్పించమంటున్నారు. ఒప్పించకపోతే మీ చమురు ఉత్పత్తులను మేము కూడా ఆపేస్తామంటున్నారు. వాళ్ళతో రష్యాతో వాణిజ్య సంబంధాలు కొనసాగిస్తే
మిమ్మల్ని కూడా నాశనం చేస్తా అని ఖచ్చితంగా హెచ్చరిస్తున్నారు సుంకాల ద్వారా. మనం దాన్ని తగ్గేదే లేదంటున్నా. మన జైస్వాల్ కానీ, మన హర్దీప్ సింగ్ పూరి కానీ, మన భారత ప్రభుత్వం కానీ దీనికి ధీటైన జవాబు ఇచ్చింది, దాన్ని ఆహ్వానిస్తున్నాను. ఎందుకంటే ప్రపంచ పరిణామాలు గమనిస్తే ఇవాళ ప్రపంచంలో జరిగే పరిణామాలన్నిటికీ నేనే బాధ్యుడిని, నేనే యుద్ధాలు ఆపినా అని అవును. కేఏ పాల్ ఇట్లా అంటున్నారు, అమెరికా అధ్యక్షుడు అంటున్నారు. కనుక అంతర్జాతీయంగా జరిగే విషయాలలో ఎప్పటికప్పుడు మారుతుంటాయి. రష్యాతోని దిగుమతులు మనం ఆపమని స్పష్టం చేసినాం, ఇతర దేశాలను కూడా చేస్తామంటున్నాం, మీ నుంచి కూడా తీసుకుంటామని అమెరికా స్పష్టం చేసినాం. కనుక హెచ్చరికకు సమాధానం, ధీటైన సమాధానం భారత ప్రభుత్వం చెప్పింది. అంతర్జాతీయ విషయాల్లో చాలా మార్పులు వస్తున్నాయి. ఈ మార్పులను మనం గమనిస్తూనే మనం ముందుకెళ్తున్నాం. ఓకే. ఇక అలాగే నాటోపై భారత వైఖరిని మీరు ఎలా విశ్లేషిస్తారు రామ్మోహన్ రావు గారు? దుర్మార్గం అంట నాటోపై భారత వైఖరిని. అంటే మనమే కరెక్ట్. నాటో మన పట్ల వైఖరి ఏదైతే ఉందో అది దుర్మార్గం అంటున్నారు. చూస్తున్నాం కదా, నాటో హెచ్చరిక ఎవరిని ఉద్దేశించి చేస్తున్నారు? మీరు ఆడలేక మధ్యలో కూడా అన్నట్టు, రష్యాను ఒప్పించలేక, రష్యా ఉక్రెయిన్ యుద్ధం ఆపలేక, నేను ఆపేస్తాను, జో బైడెన్ ఉన్నప్పుడు ఆపలేకపోయిండు, పనికిరాని వాడు, అసమర్థుడు అని చెప్పి అధికారంలోకి వచ్చారు కదా. అధికారంలోకి వచ్చి కూడా 2020 జనవరిలో వచ్చారు కనుక 6 నెలలు అయిపోయింది. ఇప్పటికీ అధికారంలోకి వచ్చి 7 నెలలు నడుస్తున్నది. కనుక ఆ లెక్కన ట్రంప్ విఫలం అవుతూ ఆ వైఫల్యాన్ని కప్పుకోవడానికి మనం మొత్తం భారతదేశం మీద పడ్డాడని నేను అనుకుంటున్నాను. ఎట్లా అంటే ఉదాహరణ చెప్తున్నాను కదా, ఇప్పుడు నాటో కూటమి ద్వారా ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం కూడా చేస్తున్నాడు. రెండోది ఏం చేస్తున్నారు, ఆయన తనంతలో తానే అంటే హెచ్చరికలు చేస్తున్నారు. మీరు కనుక రష్యాతోని చమురు ఒప్పందాన్ని గట్టిగా కుదిరించుకుంటే తప్పక మీ మీద చర్యలు తీసుకుంటాను. రెండోది, అది పక్కన పెట్టండి, మనం చమురు ఎవరితో తీసుకుంటాం సరికి మన అవసరాలు రీత్యా చేస్తామని జైస్వాల్ ఎప్పుడో ప్రకటించారు. కానీ ఇక్కడ సమస్య అది కాదు. వారు ఏమంటారు, 2 హెచ్చరికలు. ఒకటేమో మనకి చమురు దిగుమతి తగ్గించుకోండి ఏది మన రష్యాతో. రెండోది ఏమంటున్నాడు, నా మాట వినడం లేదు కనుక చైనా, భారతదేశం, బ్రెజిల్, ఈ 3 దేశాలు రష్యా మీద ఒత్తిడి చేయమంటున్నారు. ఇది ఎక్కడికి భాగవతం? మీరు మాట్లాడుకోండి, వినకపోతే మీ కర్మ వారి కర్మ. కనుక మధ్యాహ్నం మనం ఏం చేసినాం కనుక ఇప్పుడు ఏమవుతుందంటే భార్యాభర్తల పంచాయతీ మధ్యన పిల్లల్ని కొడుతుంటారు. అప్పుడప్పుడు తల్లిదండ్రులు చూస్తాం కదా, భర్తతో గెలవలేక తల్లి, భార్యతో గెలవలేక భర్త ఓసారి పిల్లల్ని కొట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇది అట్లాగే అవుతుంది. మీరు ఆడలేక మమ్మల్ని మధ్యలో కూడా చెప్తే మీరు ఒప్పించండి పుతిన్ అని ఇప్పుడు అంటున్నారు, తప్పు అంటున్నాను. మాకు సంబంధం లేదు, మీరు మాట్లాడుకోండి. రెండవది, నెతన్యాహు అట్లాగే ఇప్పుడు మనకు కొంత ఇటు పక్కన ఇజ్రాయిల్ ఇరాన్ యుద్ధం ఇప్పుడు సమస్యపోయినట్టు కనపడుతుంది, కానీ ఎప్పుడైనా పేలిపోతుంది అనే మాట వస్తున్నది, ఎప్పుడైనా కష్టం అని చెప్పి. అందుకనే రష్యా తోని సంబంధాల విషయంలో బ్రెజిల్ కానీ, భారతదేశ వైఖరి కానీ, ముఖ్యంగా చైనా వైఖరి మారది అంటున్నాడు. ఎందుకంటే వాళ్ళు రష్యా నమ్మదక మిత్రుడు మనకి ఎప్పుడు కూడా. దుర్మార్గమైన శత్రువు ఎవరైనా ఉంటే చైనా మనకు. ఏది వ్యూహాత్మకంగా చూస్తే భౌగోళికంగా జియో పాలిటిక్స్ లో. కానీ చైనా అమెరికాకు వ్యతిరేకంగా మన పావులు కలిపితే మన పట్ల ఉండే అవకాశం లేకుండా రష్యా ద్వారా కొంత సహాయం చేసే అవకాశం ఉంటుంది మనకు. అదే అమెరికా అయితే నమ్మదగ్గ మిత్రుడు కానే కాదు. ఎప్పుడు కూడా అమెరికా అధ్యక్షుడు ఈ ట్రంపే కాదు, అసలు మొత్తం ఏర్పడ్డప్పటి నుంచి అమెరికా అధ్యక్షుడు ఎవరైనా సరే, చెప్పాను కదా అంతకుముందు, మనకు జాన్ ఎఫ్ కెన్నడీ కానీ అక్కడి నుంచి మంది పెడితే అందరిని కూడా మనకు ఆఖరి నిక్సన్ ను వ్యతిరేకిస్తూ మన ఇందిరాగాంధీ మాట్లాడే మాటలు కూడా చూస్తున్నాం. మనం ఈ మధ్యాహ్నం మొన్న ఆపరేషన్ సింధూర్ తర్వాత ఏం జరిగిందో చూస్తున్నాం. కనుక అమెరికా ఎప్పుడు నమ్మదగ్గ మిత్రుడు కానే కాదు. మనం ఎప్పుడు కూడా మన పట్ల వ్యతిరేక వైఖరి చేస్తున్నాం. రష్యా ఇప్పుడు కూడా అలీన విదేశాంగ విధానం నుంచి మొదలుకొని ఆనాడు మార్షల్ టీటో, నాసరు, అట్లాగే నెహ్రూ గారు చేసినప్పటి నుంచి ఇప్పటిదాకా చూసుకుంటే మన విదేశాంగ విధానంలో పెద్ద మార్పులు ఏం రాలేదు. మన తటస్థంగా ఉంటున్నాం, యుద్ధాల్లో తటస్థంగా ఉంటున్నాం, అలీన విదేశాంగ విధానం పాటిస్తున్నాం. ఇమ్రాన్ ఖాన్ లాంటి వాడు, అమెరికా మన పక్కనే ఉన్న పాకిస్తాన్ మాజీ అధ్యక్షుడు కూడా అసలు భారతదేశం ఇంత సమయంతో ఉంది కనుకనే వాడు ప్రపంచంలో ఇప్పటికి కూడా విదేశాంగ విధానంలో నిన్నగా ఉన్నారు. ఎవరైనా మధ్యవర్తిత్వ అంటే భారతదేశాన్ని నమ్ముతున్నారు తప్ప మిగతా దేశాన్ని నమ్మడం లేదని కానీ మన విదేశాంగ విధానాన్ని ప్రమాణంగా మెచ్చుకున్నాం. ఇమ్రాన్ ఖాన్ స్పోర్ట్స్ మ్యాన్ కనుక స్పోర్టివ్ స్పిరిట్ తో మాట్లాడారు, ఆయన దించేశారు, అది వేరే విషయం. కాకపోతే ఇవాళ ఏమవుతుందంటే ప్రపంచవ్యాప్తంగా ఈ రాజకీయాలలో మనము బలోపేతం అవుతున్నాం. వరంగా చెప్పాలంటే నాటో కూటమికి వ్యతిరేకంగా మనకు బ్రిక్స్ గాని, సార్క్ గాని దేశాలు, అట్లాగే G20 దేశాలు కూడా మనం అమెరికా అవుతుంది, G20 దేశాలు కానీ వరకు బలం అవుతుంటే ప్రపంచంలో ఏకధ్రువ ప్రపంచం నుంచి 2వ ధ్రువ ప్రపంచం వస్తుంది. వరకు చెప్పండి, మూడవ కూటమిగా కూడా భారతదేశంలో భద్రతా మండలిలో మనం శాశ్వత సభ్యత్వం కోరుతున్నాం, దానికి మద్దతు లభిస్తున్నది. కానీ ఆటంకపరిచే దేశాలు మన చుట్టూ ఉన్నాయి. అక్కడ అమెరికా ఆటంకపరుస్తున్నది, చైనా వీటో ఇస్తున్నది. కానీ అదే రష్యా, బ్రెజిల్ మనం అక్కడ
ఐక్యరాజ్య సమితిలో మన భద్రతా మండలిలో మన సభ్యత్వాన్ని ఖరారు చేయమని కోరుతున్నది. Yes, చాలా okay. దేశాలు కోరుతున్నాయి. కానీ ఈ దశలో ప్రపంచ పరిణామాలు చూస్తే నాటో కూటమి ఎత్తులకు పై ఎత్తులు వేస్తూ మన భారతదేశం బ్రిక్స్ ద్వారా గాని, సార్క్ ద్వారా గాని, ఇతర యూనియన్ల ద్వారా గాని మనం గట్టి ఒత్తిడి తెస్తున్నాం, గట్టి ప్రతిఘటన ఇస్తున్నాం. వాళ్ళే మన మీద ఒత్తిడి తెస్తున్నారు, మనం గట్టి ప్రతిఘటన ఇస్తున్నామని నాకు నమ్మకం ఉన్నది. ఓకే, రామ్మోహన్ రావు గారు, ఇక ఈ వారంలో జరిగినటువంటి ప్రధాన టాపిక్స్ గురించి ఏపీ, తెలంగాణ, జాతీయం, అంతర్జాతీయం సంబంధించిన వార్తలను డీటెయిల్గా మీ విశ్లేషణ అందించినందుకు, అలాగే వీకెండ్ కామెంట్స్ లైవ్లో జాయిన్ అయినందుకు కూడా థ్యాంక్ యూ సో మచ్ బండారు రామ్మోహన్ రావు గారు. మంచిదా, నమస్కారం. రైట్గా ఇది ఇవాల్టి వీకెండ్ కామెంట్స్ విత్ బండారు రామ్మోహన్ రావు గారు. స్టే ట్యూన్, బీఆర్కే న్యూస్ తెలుగు సత్తా.